ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? మీరు ఒకవేళ సంతోషంగా ఈ స్థలానికి రాకపోతే ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు మీరు సంతోషంగా వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. వాక్య భాగంలోనికి వెళ్దాం. దైవచనమా, యెషయా గ్రంథము 54 అధ్యాయము 7 వాక్యము. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నిమిషమాత్రమే నా కోపము నీ పైన ఉంటుంది, కానీ దేవుని యొక్క గొప్ప వాత్సల్యమాట మనల్ని సమకూరుస్తూ ఉంటుందట. దేవుని యొక్క కృప గొప్పదండి. ఆయనకు ఒక నిమిషం మాత్రమే, ఒక సెకండ్ మాత్రమే కోపము. ఇప్పుడు వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, కొన్ని ప్రాంతాలలో భయంకరమైన వర్షాలు వచ్చి, వడగండ్లు వచ్చి, భయంకరమైన తుఫాన్లు వచ్చి, ఇంకా చూసినట్లయితే ఇసుక తుఫాన్లు వచ్చి, అగ్ని పర్వతాలు పేలి, భూకంపం వచ్చి, ప్రకృతి అట దేవుని యొక్క సైన్యం అట. ప్రకృతితో దేవుడు ప్రజలకు బుద్ధి చెప్తా ఉంటాడట. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథము 1 అధ్యాయములో ఆయన అంటున్నాడు, ఆకాశం వైపు చూసి, ఆకాశమా వింటానవా, భూమి ఒకసారి చెవి యొగ్గు నేను చెప్పేది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ ఇద్దరితో మాట్లాడుతున్నాడు అంటే, ప్రజలు ఆయన మాట వినట్లేదట. దృష్టితో ఆయనే మాట్లాడుతూ ఉన్నాడట. కొన్నిసార్లు మనము పిల్లలు మన మాట వినప్పుడు, భార్య కూడా అర్థం చేసుకున్నప్పుడు స్నేహితుల దగ్గరికి వెళ్ళి కష్టాన్ని పంచుకుంటూ ఉంటాం. అన్యులైతే, తాగేటోళ్ళు అయితే నలుగురు తాగుబోతుల మధ్యలోకి పోయి వాళ్ళ మధ్యలో కూర్చొని, నా కొడుకు నా మాట వింటలేడు, నా బిడ్డ మాట వింటలేదు, లేదా నా భార్య మాట వింటలేదు, నేను బ్రతకను, నేను చచ్చిపోతా అని చెప్పి వాళ్ళ బాధను, వాళ్ళ ఆవేదనను వాళ్ళు పంచుకుంటూ ఉంటారు ఇతరులతో. సృష్టికర్త కూడా సృష్టితో పంచుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కదా, ఆయనకు తాగే అలవాటు లేదు కదా, ఆయన పరిశుద్ధుడు. ఆయన మదమత్సరములు లేని వ్యక్తి అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు మదమత్సరములు లేనివాడని బైబిల్లో రాయబడి ఉంది. శరీరులకు ఉన్న లాంటి అలవాటు ఆయనకు ఉండదాట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిమిషం మాత్రమే ఆయన కోపము. ఒకసారి ఆయనకు కోపము గట్టిగా రాగానే చైనాలో భయంకరమైన ప్రళయం. ఒకసారి కోపం ఆయన ఓపిక పట్టుకొని మరలా కోపము రాగానే ఒక అగ్ని పర్వతం పేలడం. కోపము ఆగబట్టుకొని ఒకేసారి అట్లా నిమిషం మాత్రమైన కోపము రాగానే ఏమవుతుంది? ఒక సముద్రం ఉప్పొంగి వస్తున్నది. శ్రీలంక మీదకి ఒకప్పుడు సముద్రం ఉప్పొంగి వచ్చింది. చాలామంది చనిపోయి ఉన్నారు. చాలా ఇండ్లు, కార్లు కొట్టుకొని పోయినాయి. ఇది దేవుని నిమిషమాత్రము కోపము. ఇంకా మనకు వచ్చినటువంటి కోపం, కొంతమందికి కోపం వస్తే వారం 10 రోజుల దాకా భార్యతో మాట్లాడరు, లేదా భర్తతో భార్య మాట్లాడదు, అయ్యవ్వతో పిల్లలు మాట్లాడరు. మరి తల్లిదండ్రులు పిల్లల మీద కోపం వస్తే అట్లనే మాట్లాడుకుంటుంటారా? గమనించండి, ఒకసారి గమనించాలి దైవజనమ. హల్లెలూయా. దేవుని కోపానికి గల కారణాలు, మానవుడు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నాడు, ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. వాక్యం అంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఎందుకు మనుష్యునికి భయంకరమైన వ్యాధులు? ఎందుకు మనుష్యునికి భయంకరమైన యాక్సిడెంట్లు? ఎందుకు మనుష్యునికి తేలుకాటు, పాము కాటు, మందు డబ్బాలు పట్టుకునే పరిస్థితి, బిజినెస్లో ఫెయిల్ అయ్యే పరిస్థితి, ప్రేమలో ఫెయిల్ అయ్యే పరిస్థితి, ఇంకా వివిధ ట్రైన్ల కింద తలకాయలు పెట్టే పరిస్థితి? ఎందుకు బస్సుల కింద పడి చచ్చిపోతున్నారు? విమానాలు కూలి, హెలికాప్టర్లు కూలి,
ప్రళయాలు వచ్చి, భూకంపాలు వచ్చి, బోరుబాయిలలో పడి, ఇంకా వివిధ రకాలుగా మనుషులు ఎందుకు ఈ రోజులలో వాళ్ళ మరణాన్ని వాళ్ళే వెతుక్కుంటూ వెళ్తున్నారు అని అంటే, వారు చేస్తున్న పాపములు ఏదో పెద్ద పాపమని కాదు, కానీ దేవుని ఆజ్ఞ మీరి కొంతమంది నిజంగానే విచ్చలవిడిగా పాపం చేస్తూ దేవుడు ఎక్కడున్నాడు రా, దేవుడు ఏడున్నాడు చెప్పు అని చెప్పి దేవుణ్ణి విసిగిస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ, దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఆయనకు కోపం పుట్టిస్తూ, ఆయనకు ఉగ్రత వచ్చే అంత ఇశ్రాయేలుల ప్రజలు ఆనాటి కాలంలో చాలాసార్లు మనం వాక్యంలో చెప్పుకున్నాం. దైవజనమా, ఇశ్రాయేలుల ప్రజలు ఆయనను ప్రతిరోజు దుఃఖ పెడుతున్నారట, ప్రతిరోజు విసిగిస్తున్నారట. ఇట్లా విసిగిస్తూ ఉన్నప్పుడు 430 సంవత్సరాలకు పైగా వాళ్ళు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉంటే, వారిని తీసుకొచ్చిన దేవుడైన యెహోవా ఆ మార్గం మధ్యలో అంటున్నాడు, వీరు నా విశ్రాంతిలో వీరు ప్రవేశించరయ్యా మోషే. హల్లెలూయా. మీరు ఒకసారి గమనించండి, నీకు పరలోకము లేదు అని చెప్పి దేవుడు స్వయంగా నీ దగ్గరికి వచ్చి చెప్తే, నువ్వు భూమి మీద 100 కోట్ల ఆస్తిపరుడు అయినా నీకు మనశ్శాంతి ఉండదు. గమనించాలి. నీకు పరలోకము లేదు అని చెప్పి దేవుడు గనుక నీతో చెప్తే నీ పరిస్థితి ఏందో ఒకసారి నిన్ను నువ్వు గమనించుకో, ఆలోచన చేసుకో. నీకు పరలోకం లేదంటే నువ్వు ఉండాల్సిన నీ నిత్యత్వము తర్వాత ఎక్కడ, మిగతా కాలము నువ్వు ఎక్కడ గడపాల్సి వస్తుంది? నెమ్మది లేని స్థలములో గడపాల్సి వస్తుంది, సుఖము లేని స్థలములో గడపాల్సి వస్తుంది, ఆకలి కలిగిన స్థలములో గడపాల్సి వస్తుంది, పురుగుల మధ్యలో, లావా మధ్యలో, తేళ్ల మధ్యలో, భయంకరమైన దుర్వాసనల మధ్యలో, శవాలు ఎట్లాంటి కంపు కొడతాయో అలాంటి స్థలములో నీవు గడపాల్సి వస్తుంది. దైవజనమా, హల్లెలూయా. ఇశ్రాయేలుల ప్రజలు దేవుణ్ణి విసిగిస్తున్నారట. ఎంత ఓర్చుకుంటున్నాడో తెలుసా? ఒక్కసారి పక్కకు జరుగు మోషే, వీళ్ళను క్షణాల్లో నేను లేపారేస్తా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దేవుడు ఎందుకు మధ్యవర్తులను, దైవజనులను పెట్టిండు? మధ్యవర్తులను ఎందుకు పెట్టిండు అని అంటే, దైవజనులు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా వారికి తెలియదు, ఫలాని క్రాంతి కుమార్కు తెలియదయ్యా, తెలిసి తెలియక ఇలా ఉంటున్నాడయ్యా, ఫలాని సంపద ఇలా ఉంటున్నాడయ్యా, దయతో క్షమించయ్యా. తన దైవజనుని ప్రార్థన ద్వారా తన కోపాన్ని ఏం చేస్తాడట? దేవుడు అణుచుకుంటాడట. అందుకనే నిమిషం మాత్రమే కోపము, నిమిషం మాత్రమే. ఆయన కళ్ళు తెరిస్తే పర్వతాలు తత్తరిల్లిపోతూ ఉంటాయట. హల్లెలూయా. సముద్రాలు ఉప్పొంగుతాయి. బైబిల్ గ్రంథములో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు లోకములో జీవించినప్పుడు దైవజనమా, ఆయనే సముద్రములో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. 12 మంది శిష్యులు, ఒకవేళ ఓడ నావికుడు ఉన్నాడో లేడో అందులో, వీళ్ళే ఓడ నడుపుకుంటున్నారో, వీళ్ళకు ఓడలు సపరేట్ లేవు కాబట్టి కేవు ఇచ్చి, అంటే కిరాయి ఇచ్చి లేదా డబ్బులు ఇచ్చి వాళ్ళు వేరే ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్ళమంటే ఓడ నావికుడు తీసుకొని వెళ్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అమరం పైన తలవాల్చుకొని పడుకున్నాడట. తలవాల్చుకొని పడుకుంటే అక్కడ ఏమొచ్చింది? భయంకరమైన తుఫాను, గాలి. మన పాకల చెరువు మీద అలలే గాడుపు బంద్ అయిన తర్వాత గంటకో 2 గంటలకో అలలు ఆగిపోతాయి. కానీ సముద్రము అంతే ఉండదు. ఇక భూమి మీద నీళ్లు 3 భాగాలు అయితే భూమి 1 భాగమాట. అంటే సముద్రాలు అంత భయంకరంగా విస్తరించి ఉంటాయి. భూమి కంటే ఎక్కువ ఏదుందంటే సముద్రమే ఉన్నది. అంత భయంకరమైన అలలు వస్తూ ఉన్నాయట. ఎందుకు వస్తున్నాయి? ఆయన పడుకుంటే. అందుకనే వాక్యం అంటుంది 121 కీర్తనలో, దైవజనమా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని. ఇశ్రాయేలు ఎవరు అని అంటే అప్పుడు వాళ్ళు, ఇప్పుడు మనం. ఎట్లా మనం అంటే మనము బాప్తిసం తీసుకొని, అంటే మనల్ని ఆయన దత్తత తీసుకున్నాడు. హల్లెలూయా. మరలా భయపడుటకు దాస్యపాత్మని ఇవ్వలేదు, కానీ దత్తపుత్ర ఆత్మని ఇచ్చిండు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహింపడదాం. దత్తపుత్ర ఆత్మను ఆయన మనకిచ్చిండు. అందుకనే మనల్ని దత్తత తీసుకున్నాడు ఆయనే. క్రీస్తులోనికి మనం బాప్తిసం తీసుకొని ఉన్నాము. లోకమంతా వదిలిపెట్టి
ఈయన కావాలని ఎస్తేరు గ్రంథములో వాక్యం అంటుంది, వారు యూదుల మతాన్ని ఆచరించడం మొదలుపెట్టి ఉన్నట్లుగా, యూదుల మతంలోనికి వారు చేరినట్టుగా లేఖనం రాయబడింది. మనము కూడా అందులోనికే కదా వెళ్ళేది. హల్లెలూయా. ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త. మన పితరులు కయీను కావచ్చు, లేకపోతే ఏశావు సంతతి కావచ్చు, మనం అన్యజనుల సంతతి, మనము దేవునికి విరోధముగా బ్రతికిన వ్యక్తుల సంతతి, మనం దేవునికి విరోధమైన పాపం చేసిన వ్యక్తుల సంతతి మనం. అట్లాంటి వ్యక్తులమైన మనము, శాపగ్రస్తులమైన మనము, అన్యాయస్తులమైన మనము, అక్రమకారులమైన మనం, దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు, అయ్యో వీళ్ళ పితరులు చేసిన తప్పిదముకు వీళ్ళెందుకు నరకానికి వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి ప్రపంచ ప్రజలందరి కొరకు నేను ప్రాణం పెడతా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు కేవలము ఆయన ఏర్పాటు చేసుకున్న పిల్లలకు మాత్రమే దేవుడుగా ఉండేది. కానీ ఈరోజు ప్రపంచానికి దేవుడుగా ఉన్నాడు. ఆయనే ప్రపంచానికి దేవుడుగా. ఏ వ్యక్తి వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వండి, నేను యేసునందు విశ్వాసం ఉంచుతా, యేసే రక్షకుడు అని నేను తెలుసుకున్నాను అని చెప్పి ఏ వ్యక్తి ఈరోజు వచ్చినను చర్చ్కి, ఆ వ్యక్తిని చేర్చుకొని బాప్తిస్మం ఇచ్చి ఆయనను మనలో ఒకనిగా చేర్చుకునే కృపను ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిండండి. హల్లెలూయా. ఈ మనస్సు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంటుంది. ఆయనలోనికి వెళ్ళిన మనకు కూడా మనసు ఉండాలి. ఎవడన్నా వచ్చి రోడ్డు మించలు పెట్టాడు, నువ్వు భోజనం పెడతాంటే నువ్వు మా ఊని కాదురా, నువ్వు రావద్దు, నువ్వు అన్యజనుని అని చెప్పి మనం అనొద్దు. హల్లెలూయా. అతన్ని కూడా భోజనం తినియాలి. కొంతమంది భోజనము పెట్టి దీవించబడ్డరు, కొంతమంది భోజనానికి వెళ్ళి రక్షించబడ్డరు. వివిధ రకాలుగా దేవుడు రక్షించుకుంటాడు. అమరం పైన తలవాల్చుకొని పడుకున్నాడట ఆయన కొద్ది నిమిషాలు. అట్లా నిద్రపోయినట్ట. నిద్రపోగానే సముద్రంలో భయంకరమైన తుఫాను, అల్లడం తల్లడము, మొత్తం ఆగమాగం అవుతుందట మొత్తము సృష్టి అంతా. హల్లెలూయా. అప్పుడు ఓడలోనికి నీళ్ళు వస్తున్నాయి, మునిగిపోయే పరిస్థితులు ఎదురైనాయి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అందులో ఉన్న శిష్యులు అంటున్నారు, ఇది మనకు తెలిసిన వాక్యమే, ఓ బోధకుడా మేము నశించిపోతున్నాము, నీ గింతనన్న చింత లేదా, నువ్వు ఇంకా అట్లనే పడుకుంటున్నావు అని చెప్పి ఆయన నిద్రను భంగం చేసి లేబట్టినప్పుడు ఆయన అంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? మీకు విశ్వాసం ఎక్కడున్నది? నేను మీతో లేనా? ద్రాక్షరసం తయారు చేసినప్పుడు మీరు నా వెంబడి లేరా? చనిపోయిన లాజరును లేబట్టినప్పుడు లేరా? యాయిరు బిడ్డను బ్రతికించినప్పుడు లేరా? 12 సంవత్సరాలు భయంకరమైన రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బాగుపడినప్పుడు మీరు నాతో లేరా? ఎందుకు అల్ప విశ్వాసంతో మీరు ఉంటున్నారు? దేవుని కోపానికి ప్రతి వ్యక్తి దేవునికి కోపం తెప్పించిన లే దైవచనమా. హల్లెలూయా. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాటను నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిమిషం మాత్రం చాలా సెర్చ్ చేసిన, యూట్యూబ్లో సెల్ ఫోన్ బట్టి సెర్చ్ చేసిన, అవమానంగా వస్తలేదు. అసలు తీద్దాం ఉన్నదా లేదా ఈ వాక్యం అని తీతే యేషయా గ్రంథములో కనపడతా ఉన్నది. నిమిషం మాత్రమే ఆయన కోపము. హల్లెలూయా. ఆయన కోపగిస్తే, ఆయన గనక మనల్ని మనం చేసే తప్పిదానికి ఆయన గనక కోపం చేస్తే మనము దేనికి పనిచేయం. హల్లెలూయా. తుత్తునీయలుగా చేయబడతాం. దానియేలు గ్రంథములో దానియేలుని సింహాల బోనులో వేసిన తర్వాత, చెయ్యని తప్పుకు సింహాల బోనులో వేసిన తర్వాత దానియేలుని ఆయనే ప్రార్థన చేసుకున్నాడు. నమ్మకస్తుడు, యథార్థపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు దర్శనం అనేది ఉన్నది. తిరిగి మరలా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళవలసిన వ్యక్తి అయి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని కాపాడుకున్నాడు. తర్వాత ఎవరైతే తనను వేసి ఉన్నారో వాళ్ళను సింహాల గుహలో పడవేసినప్పుడు తుత్తునీయలుగా తినివేసినట. బొక్కలు కూడా కొరుక్కొని పిండి చేసుకొని తిన్నట్టుగా దేవుని వాక్యం రాయబడింది. దైవజనము గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన కోపాన్ని చల్లార్చుకుంటున్నాడు. వాక్యము సెలవిస్తూ ఉంది, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. తన కోపమే తన శత్రువు అని బైబిల్లో రాయబడి ఉంది. నామానికి మహిమ కలుగును గాక. గమనించండి దైవజనమా,
దేవుడు వాత్సల్యత కనికరము కలిగిన దేవుడు ఆయనే, కరుణగల దేవుడు ఆయనే, ప్రేమగల దేవుడు ఆయనే. ఎప్పుడు కోపము నీకు ఉండకూడదు. దేవునికే ఉంటలేదట. ఆయన గనక కోపం గనక కరెక్ట్గా చేసి ఒక అర్ధగంట కోపం ఉంటే భూమి నాశనం అయిపోతుంది. హల్లెలూయా. ఒక్క దూత, ఒక్క యుద్ధం చేసే దూత ఒక్క రాత్రి 185,000 మంది శత్రువులను చంపిందట క్షణములో. గమనించండి, ఒక్క దూత. కోపంతో చంపిందా, ప్రేమతో చంపిందా? ఎట్లా చంపుతారు? కోపంతోటే కదా. ఎందుకు తెలుసా? హిజ్కియాకు సైన్యము చిన్నది. వచ్చే రాజు హిజ్కియా మీదకి వస్తున్నాడు. దైవజనమా, తన సైన్యం మీదకి వస్తున్నాడు. ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవాలని, ఆ ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని, వెండిని, వారి భార్యలను, వారి పిల్లల్ని ఆక్రమించుకోవాలని వస్తూ ఉన్నప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిండు. ఆ రాత్రి దేవదూత కోపముతో వెళ్ళి, హల్లెలూయా, 185,000 మన ఉక్రెయిన్ దేశం మీదకి రష్యా వాళ్ళు 1,00,000 మంది పోయారు. 1,00,000 మంది పోయి ఇప్పటిదాకా కూడా ఆ దేశాన్ని గెలవలేకపోయారు వాళ్ళు. ఇక్కడ 185,000 మంది బలమైన యోధులు. వాళ్ళు ఏం చేస్తారంటే 185,000 మందిని ఆమె చంపినట్టు, అక్కడ దూత చంపినట్టున్నది, కానీ బలమైన వ్యక్తులనని అక్కడ రాయబడ్డది. ఇంకా ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. 185,000 మందిని క్షణములో చంపింది వచ్చింది దేవదూత. ఒక్క దేవదూతకే అంత పవర్ ఉంటే జీవం కలిగిన దేవునికి ఎంత శక్తి ఉండాలి? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆమెను మహింపడదాం. నిమిషములో, ఒక్క నిమిషం ఆయన కోపం వస్తే ఎన్ని స్థలాలు ఆగమైపోతున్నాయి. హల్లెలూయా. ఎన్ని స్థలాలలో భూకంపాలు వస్తున్నాయి. అందుకనే క్రైస్తవుడు అనే వ్యక్తి అట ప్రతిరోజు ప్రార్థన చేయాలన్నట. సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు కోపాన్ని చల్లార్చుకుంటూ ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి ఒక 2 దూతల్ని తోలిండట. హల్లెలూయా. ఎందుకంటే వాయి వరుస లేకుండా, చిన్నలు పెద్దలనే ఆ యావభేదాలు లేకుండా భయంకరమైన పాపం చేస్తున్నదట ఆనాటి కాలంలో. మామూలుగా కాదు, ఇక దారుణంగా నడి రోడ్ల మీదనే పాపం చేస్తున్నారట. దేవదూతలు అక్కడికి వెళ్ళినను దేవదూతలతో కూడా పాపం చేయాలని పిల్లలు, పెద్దలు, వృద్ధులతో సహా గ్రామస్తులు అనేకులు వచ్చిరట ఆ స్థలానికి దేవదూతలతో పాపం చేయాలని. అప్పుడు దేవుని కోపము వారి పైకి దిగి వచ్చినప్పుడు ఆ రోజు తెల్లవారుజామున దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణస్థుల మీదకి వచ్చినప్పుడు కోపముతో నేను కదా అగ్ని మీదకి వచ్చింది. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా గడ్డి పోస మొలవట్లేదట ఆ స్థలంలో. అగ్ని గంధకములు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ భయంకరమైన ఆకాశం నుండి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద కుమ్మరించబడినప్పుడు సమస్తము బూడిద అయిపోయిందట. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, అన్నీ అయిపోయినాయి, అన్నీ భూస్థాపితం అయిపోయినాయి. కానీ లోతు కుటుంబాన్ని మాత్రము దేవుడు కాపాడి ఉన్నాడు. దైవజనమా, హల్లెలూయా. లోతు అబ్రహాముతో నడిచిన వ్యక్తి, అబ్రహాము దేవునితో నడిచిన వ్యక్తి. నా తండ్రి, నా బాబాయ్, నా పెదబాపు ఆరాధన చేసిన దేవుణ్ణి నేను ఆరాధించాలని చెప్పి ఆ సొదొమ గొమొర్రా పట్టణములో ఉండి వారు చేస్తున్న పాపానికి చూడలేక తన కనులను కప్పుకొని ప్రతిరోజు తన మనస్సాక్షి నొప్పిస్తూ ఉంటే తన పాపమును నొప్పుకొని ఇంకెంతకాలం ఈ స్థలములో ఉండాలి, నా ఆస్తిని నమ్ముకొని పోతే బాగుండు, ఈ భయంకరమైన ఈ పాపిష్టి గ్రామములో, ఈ పాపిష్టి పట్టణములో నేను ఎంతకాలం ఉండాలి, అయ్యో నా పెద్దబాబును వదిలిపెట్టి నేను అనవసరంగా వచ్చిన, నేను వేరే ప్రాంతానికి పోతే బాగుండు,
ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్త్రీని వివాహం చేసుకుంటే 2 ఆడపిల్లలు పుట్టిరు నాకు. మరి అడుపోతే ఈ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లా, ఏంది పరిస్థితి, నేను ఇక్కడికి వచ్చి ఈ చికాకులో పడ్డాను అని చెప్పి, అయ్యో ప్రభువా నన్ను క్షమించని చెప్పి ప్రతిరోజు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఎంతో పాపం చేసే అవకాశము లోతుకున్నప్పటికీ ఆ పాపము చేయకుండా కాపాడుకున్నాడట లోతు. బైబిల్లో రాయబడ్డది. లోతు నీతిమంతుడని బైబిల్లో రాయబడ్డది. దైవజనమా, హల్లెలూయా. అందుకనే దేవదూతలు సరాసరి అంత గ్రామం ఉన్నప్పటికీ, అంత పట్టణము కదా, ఎక్కడికి వెళ్ళలే. ఎవరింటి దగ్గరికి వెళ్ళారు, ఎవరి మనసులో పడేటట్టు, ఎవరి కంట్లో పడేటట్టు దేవదూతలు వెళ్ళారంటే లోతు కళ్ళకు దేవదూతలు కనపడే విధముగా లోతు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు తెలుసా? ఈ పట్టణము ఈ రాత్రి నాశనం కాబోతున్నది. లోతు మాత్రమే అక్కడ నీతిమంతుడు, ఎవ్వడు లేడు. భూమి మీద ఒక గ్రామములో నీతిమంతుడు ఉన్నప్పుడు ఆ నీతిమంతుని కాపాడుకునే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే మన భక్తి ఎట్లుండాలి అంటే, ఇది క్రైస్తవులమైన మనము కూడా వాళ్ళ లెక్కనే ఉన్నాం అనుకో, నువ్వు నీతిమంతునిగా మార్చబడవు. నీ పైకి దేవుని ఉగ్రత దిగి వస్తూ ఉంటుంది. దేవుని ఉగ్రత అనే మద్యము దిగి వస్తుందట నీ మీదికి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన కోపము, కానీ నీ శరీరములో ఉన్న ఒక్క అవయవం కూడా బాగుండకుండా చేసే దేవుడు ఆయన కోపం రానియొద్దు. ఆయన ఎంతో ప్రేమగల దేవుడు. ఆయన ప్రతి వ్యక్తికి వస్తుంది కదా కోపం, వస్తుందా రాదా? దేవునికి కూడా వస్తుందట. ఇది ఎవరి వైపు చూసి చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలుల ప్రజలను, దేవుని ప్రజల వైపు చూసి, నిమిషం మాత్రమే నా కోపం ఉంటుంది, జాగ్రత్త. హల్లెలూయా. బ్రతుకంతా వాత్సల్యత చూపెడతా, ఎంతో ప్రేమిస్తా, నేను ఎంతో నాకు కనికరం ఉంటుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను నడుచుకు. చూడండి ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే, నన్ను గౌరవించినట్లయితే, నా ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే 1000 తరాల వరకు కరుణించువాడనై ఉన్నానంటున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి కోపం పుట్టిస్తే దాని పై భాగం చదవండి. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. 2వ దినవృత్తాంత గ్రంథములో చూసినట్లయితే చివరి అధ్యాయములలో ఆయన కోపము బలముగా ఆయన ప్రజల మీదికి దిగి వచ్చిందట. ఒకసారి చూడండి దైవజనమా. 16వ వచనం 36వ అధ్యాయం 2వ దినవృత్తాంత గ్రంథం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు కాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చనట. హల్లెలూయా. గమనించండి దైవజనమా. ఆయన దూతలు ఎవరు? దైవజనులు ఆయన దూతలు. ఇంకా 15వ వచనం కంచెలు చదవండి ఒకసారి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందు తన నివాస స్థలమందు కటాక్షము గలవాడై వారి యొద్దకు తమ దూతల ద్వారా
వర్తమానము పంపుచూ వచ్చను. ఏమని పంపుతూ ఉన్నాడు? మీరు చేస్తున్న పనులు మంచిగా లేవురా, మీరు బలులు అర్పిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయములో వాక్యం అంటుంది, విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైన బలులనైనను నైవేద్యములనైనను అర్పించుట కాదు, నా మాట వినుట శ్రేష్టమని 1 సమూయేలు గ్రంథంలో వాక్యం అంటుంది. దైవజనమా, మీరు బలులు ఇస్తున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ వాక్యములో వాక్యం అంటుంది, మీ నైవేద్యములు వ్యర్థము, అవి నాకు అసహ్యము పుట్టించుచున్నవి అని చెప్పి అక్కడ లేఖనము రాయబడింది. ఇశ్రాయేలుల ప్రజలు ప్రతిరోజు వారికి ఇచ్చ వచ్చినట్లుగా పాపం చేస్తూ తన ప్రజలే, నిర్గమాకాండము 20వ అధ్యాయములు ఇంత ముందు చదువుకున్నట్లుగా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు 1000 తరముల వరకు కరుణించే దేవుడనై ఉన్నానన్నాడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాలు, 3-4-7 తరాల వరకు నేను తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించి వారిని ఆగం చేస్తా, నాశనం చేస్తా అంటున్నాడు. దైవజనమా, ఇక్కడ వాక్యం అంటుంది, విశ్రాంతి దినమును ఆచరించాలని దేవుని వాక్యం రాయబడింది. నీవు భయభక్తులు కలిగి జీవించి కూడా విశ్రాంతి దినమును ఆచరించకపోతే తప్పే అని చెప్పి, అది పాపమే అని చెప్పి బైబిల్లో రాయబడింది. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఈ లోకానికి పంపించినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఒకరోజు ఒకడు పుల్లలు ఏరుకు రావడం కొరకు అరణ్యానికి వెళ్ళిండట. గమనించండి దైవజనమా, పుల్లలు ఏరుకొని రావడానికి అరణ్యానికి వెళ్తే అక్కడ కొంతమంది చూసి వాన్ని పట్టుకొని పోగానే దేవుని దగ్గరికి మోసే వెళ్ళి వీని ఏం చేయాలని అంటే, వీని చంపేయండి అన్నాడట దేవుడు. హల్లెలూయా. ఎందుకు? విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి ఏం చేయాలట? ఆచరించాలి, పాటించాలి, భయభక్తులు కలిగి జీవించాలి. చూడండి, నిర్గమకాండం విశ్రాంతి దినం గురించి ఉంటుంది అక్కడ. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. 6 దినాలు నువ్వు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. పాత నిబంధన గ్రంథములో ప్రభు అయిన యెహోవా దేవుడు మోషే ద్వారా ప్రపంచానికి లేఖ రాయించాడు. ఏ పని చేయకూడదు, పుల్లలు కూడా ఏరుకొని ఇంటికి రాకూడదు. ఆ రోజులలో 40 సంవత్సరాలు వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి, ఈజిప్టుగా ఇప్పుడున్న అప్పుడు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తున్న కాలములో ఉన్నారు, మధ్యలో ఉన్నారు. వాళ్ళు మన్నా ప్రతిరోజు దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. మన్నా శుక్రవారం రోజే 2 రోజులకు నువ్వు మన్నా కూర్చుకోవాలని దేవుడు చెప్పిండు అక్కడ. హల్లెలూయా. రేపు మన్నా దొరకదు, నువ్వు శుక్రవారం రోజే మన్నా, శుక్రవారానికి శనివారానికి 2 రోజులకు మన్నా కూర్చుకోవాలి. శనివారం రోజు నువ్వు ఏ పని ముట్టొద్దు అని చెప్పి దేవుడు వారికి చెప్తే, ఒకడాట పుల్లలు ఏరుకొని రావడానికి పోయిండట. ఏం చెప్పడ? జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. అరే జ్ఞాపకం ఉంచుకో, ఏ పని చేయదు, చచ్చిపోతారు అని చెప్పి దేవుడు అంటే ఏం చేసిందంటే, ఒకడాట పోయి ఏమవుతుందని చెప్పి పుల్లలు ఏరుకు రావడానికి పోయిండట. హల్లెలూయా. ఏరుకు రావడానికి పోతే ఎవడో ఒకడు చూసిండు, వీని మీద కుట్రున్నోడు చూసి
అన్నా పలానోడు పుల్లలేరుతాండే మోస ఇట్లా చెప్పే కదా, అరే గుంజుకొద్దాం రారని చెప్పి మోస దగ్గరికి గుంజుకొని రాగానే మోస పోయి, అయ్యా మరి వీన్ని ఏం చేయాలి, వీన్ని కొరడాతో కొట్టి పంపించాలా, బెత్తంతో కొట్టి పంపించాలా, వీనికి ఏం శిక్ష వేయాలి, మరి నువ్వే చెప్పినా అంటే వీని రాళ్ళతో కొట్టి చంపేయండి. హల్లెలూయా. ఏం చేయాలన్నట? రాళ్ళతో. దేవుడే చెప్తుండు రాళ్ళతో కొట్టి చంపి. ఎందుకంటే వీడు ఏం మీరిండు? ఆజ్ఞ మీరిండు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ రోజులలో ఎమ్మటే దేవుడు శిక్షను వేసిండు. ఈ రోజులలో ఎమ్మటే శిక్షను ఎందుకు వేస్తలేడు తెలుసా? బైబిల్ వాక్యం సెలవిస్తుంది. యేషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఇంతకుముందు చూసుకున్నాం. నిమిషం మాత్రమే నా కోపం ఉంటుంది, కానీ బతుకంతా నా వాత్సల్యత, నా కృప నేను చూపెడుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరదాం. ఆయన కృప నీ పైన చూపెడుతున్నాడని చెప్పి నువ్వు ఇంకా దూరం అవుతున్నావు, నువ్వు ఇంకా దేవునికి విరోధంగా జీవిస్తున్నావు. ఒక్కసారి గనక నీ పట్ల ఆయన కోపము కలిగి ఉన్నట్లయితే నీ బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయి దైవజనమా. హల్లెలూయా. చాలామంది వద్దురా అట్లా చెయ్యకురా. మన ఈ మందిరం కట్టించిన బెంజమిన్ సార్ అట పాన్లు తింటూ ఉన్నాడట. పాన్లు అప్పుడు తింటూ ఉంటే చెప్పిండట వాళ్ళ డాడీ, ఎరా బెంజి, ఒక్క అలవాటు ఉండాలన్నా, నాకు ఇవన్నీ ఉండొద్దురా, అయినా మనం క్రైస్తవులరా, మనం తినొద్దురా అంటే, చాలుగా అంతే చెప్పినా పా అని చెప్పానట. ఇట్లా ఉంటాడు మంచిగా. ఇట్లా ఉండి ఏం చూసుకున్నాడు? ఒళ్ళు చూసుకున్నాడు. ఇట్లా ఉండి ఫుల్ పాన్లు తినేదట, సిగరెట్లు ఫుల్ తాగేదట. ఇట్లా తాగంగా ఏమైంది? దవడకు ఒకరోజు కురుపు అయిందట. ఈడ ఈ కురుపు మానంగా పోతలేదు. ఈ దవడకు క్యాన్సర్ వచ్చిందట. హల్లెలూయా. వచ్చి అది హాస్పిటల్కి వెళ్ళి చూపెడితే అది క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఇదంతా కోసేయాలి, దీన్ని తీసేయాలి, అట్లయితే నేను బ్రతుకుతావు అన్నప్పుడు ఆయన వెళ్ళి తీసి కోసి అవన్నీ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆయనకు కుట్లు వేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో మా నాన్న చెప్తేని ఈయననైతిని, ఈరోజు నాకు ఇంత కష్టం వచ్చే. పైగా ఈయనకు కోపం బాగా ఎక్కువ. ఆ మూతికి కుట్లేసి ఉన్నప్పుడు మంచిగా అన్నం తినొచ్చే స్టేజ్లో ఉండేనట. ఒకరోజు వాళ్ళ కొడుకు ఏదో ఈయనకు నచ్చని పని చేస్తుంటే ఈయన ఒరే అని చిన్నగా పిలిచిందట. ఇది అసలే కోపగుండి, తన కోపమే తన శత్రువు. హల్లెలూయా. ఒకేసారి అదే గట్టిగా అరిచిందట. కుట్లన్నీ పిగిలినాయట. పిగిలి కథం భయంకరంగా బ్లడ్ వస్తే హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ కుట్లు వేయడం జరగదయ్యా అని ముద్దగుట్టి ఏం చేసిరు? కుట్టగానే ఇప్పుడు తింటాండు ఆ భోజనం. మన అందరి మధ్యలో తినలేడు ఆయన భోజనం. హల్లెలూయా. సంపత్కు పెదవులు మంచుకున్నాయి, అన్ని బరాబర్ ఉన్నాయి. నాలుక కొంత సహకరించక మన మధ్యలో తింటలేడు, కానీ ఆయనకు ఇది తినలేడు. ఇట్లుంటుంది. ఈరోజు ఒకసారి గమనించు, ఒక్కసారి కోపము నిన్నేం చేసింది? బ్రతుకంతను మాతో కలిసి భోజనం చేయలేని పరిస్థితి, సంతోషంగా ఉండలేని పరిస్థితి. నీ సంతోషాన్ని ఒక్క క్షణం కోపము నీ బతుకంత సంతోషాన్ని దూరం చేసే పరిస్థితులు ఎదురైనాయి. మనం అనుకుంటూ ఉంటాం, బాగా ఆట ఆడుతూ ఉంటాం దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని ఆజ్ఞల మీద ఆట ఆడుతూ ఉంటాం. ఇంకా రేపు పోతా, ఎల్లుండి పోతా. ఒక్కసారి కనుక ఆయన కోపం మన మీదకి వస్తే, హల్లెలూయా, ఒక్కసారి ఆయన అంటాడు, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే 1000 తరాల వరకు దీవిస్తా అంటాను. కోపం చేస్తే 7 తరాలే, 1000 ఎక్కడ 7 ఎక్కడ, 993 అంత ప్రేమ ఉన్నది. 7 ఎక్కడండి? 993 ఎక్కడ? హల్లెలూయా. కానీ ఈ 7 నువ్వు ఒకవేళ ఆ 7 ఉండి ఆ ఉగ్రతకు పాత్రుడవైతే నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు భయంకరమైన స్థితితో, ఎవడు చేశారా ఇది? ఎవడు చేసిన శాపమురా? ఎక్కడికి వచ్చారా ఈ శాపం అని చెప్పి చెప్పుకోరా?
యేసన్న గారు బ్లడ్ క్యాన్సర్ చేత బాధపడుతూ హోటల్ కాడికి వెళ్తే ఆకలి బాగా అవుతూ ఉంటే, ఆకలి బాగా ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెత్తో ఏదైనా దొరికితే తింటా, పాసి పట్టిందో బయట వేసింది తింటానని పోయిండట. రక్తం గారుతూ ఉంటేనే పోతూ ఉంటే ఆ వాసన తట్టుకోలేక వానికి ఇంత వాడు అటు పట్టుకొని పోతాడని చెప్పి ఎవరో చెప్తే తీసుకుపోయి అక్కడ ఎత్తే కుక్కకి వేసినట్టు ఎత్తే తీసుకొని పోతూ ఉంటే, అరే వీడేందిరా, వీడు ఇట్లా గారుతాండిందిరా, నరసింహుల మనవడు కదా, నరసింహుల కొడుకు కదా, అరే ఇట్లా కక్కుతాండిందిరా, అరే వీళ్ళ తాత శాపం వచ్చినట్టుందిరా, తాత దాగిన రక్తం అంతా వీడు కక్కుతూ ఉన్నాడు అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. దైవజనమా, తాత మంచి పని చేస్తే దీవెనొచ్చు, కానీ తాత చేసిన పని ఏంటి? చెడ్డ పని చేసిండు. మనవని మీదకి వచ్చింది శిక్ష. ఆయన బ్రతుకంతా అనారోగ్యంతో ఉన్నాడు తెలుసా. దేవుని తెలుసుకున్నప్పటికీ స్వస్థత పొందిండు, కానీ ఊపిరితిత్తులు లంగ్స్ ఖరాబ్ అయినాయి. ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి. చివరి వరకు ఆయన ముఖం భయంకరమైన నల్లగా అయింది. శ్వాస ఆడనప్పుడు మనిషి ముఖం నల్లబడుతుంది, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కానప్పుడు ముఖం అంతా నల్లబడుతుంది. నా ఫస్ట్ పాపకు గుండె కుడికున్నది, కుడికి గుండె ఉండి ఆ రంధ్రాలు కూడా 4 రంధ్రాలు లేవు. 3వ 2వ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కానప్పుడు ఆమె ముఖం భయంకరంగా నల్లగా అయ్యేది. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దైవజనమా, నిమిషమాత్రమే ఆయన కోపము. అందుకని దినవృత్తాంత గ్రంథము చివరి అధ్యాయములో 36వ అధ్యాయములో పెందల కాడనే ప్రవక్తలను లేపి వెళ్ళి వాత్సల్యత కలిగిన వాడై, తన నివాస స్థలం మీద ప్రేమ కలిగిన వాడై, తన ప్రజల మీద ప్రేమ కలిగిన వాడై, దేవుడాట చీకటితోటి లేచి వెళ్ళు బిడ్డ వెళ్ళు. వాడు ఇంటలేడు కాదయ్యా. హల్లెలూయా, వాడు ఇంటలేడు కాదయ్యా, ఎంత చెప్పినా ఇంటలేడు. యోనా ఎందుకు పోనన్నాడో తెలుసా? యోనా ఎందుకు పోలేదు తెలుసా? నినివే పట్టణానికి తర్షీషు పోవడానికి ఎందుకు ఆలోచన చేసింది తెలుసా? నినివే పట్టణస్థులు అనేక ప్రవక్తలు వాళ్ళ దగ్గరికి వెళ్తే రంపెన్లతో కోసి చంపేదట. ప్రవక్తల మాట వినకపోయేదట. దేవుని ప్రజలే ఇక్కడ విననట్టుగా బైబిల్లో రాయబడింది. ఎగతాళి చేస్తారట. బాగానే చెప్పినావు గంతి. హల్లెలూయా. ఏందట? బాగానే చెప్పిననేమో పట్టుకొని పొద్దుగాలనే పోతాడు. వీనికి ఏం పని లేదురా, ఏం పని లేదు. యేసన్న గారు ఒక దగ్గరికి ఓ ముసలమ్మ కాడికి పోతే ఆమె ప్రార్థనకు రాకపోతే 2 వారాలు రాకపోతే అక్కడికి పోయిండట. పోయేసరికి ఆ ముసలమ్మ, ప్రేమగల్ల ముసలమ్మ, అయ్యా బుక్కడు భోజనం చేయన, పెళ్ళి లేదు కదా, నాకు పాశ్రమం ఉన్నది, ఆయనకు పాశ్రమం ఉన్నదా? లేదు. వండుకున్నాడో వండుకోలేదు అని చెప్పి ఏం చేసిందంటే, అయ్యా బుక్కడు భోజనం చేసిపోనంటే, వద్దమ్మా తినొచ్చినా అనకపోతే ఏమంటారు? ఏదో గింతంత ఏదో డబరొట్టె తిన్నాం కాబట్టి తినొచ్చినమ్మా అని చెప్పి అని అంటారు. అనగానే లేదయ్యా బుక్కడు తినేపోవాలని నాకు తెలుసు, ఇంటికాడ పాశ్రమ లేదు ఏమి లేదు అని చెప్పి యేసన్న గారిని అనగానే యేసన్న గారు కూర్చున్నాడు. కొద్దిగానే పెట్టమ్మా, ముద్దపప్పు వేసి పచ్చిపులుసు వేసి మంచిగా పెడితే తింటా అంటాడు పాపం ఆయన. అప్పుడు వాళ్ళ యజమానుడు వచ్చి, ఆ ముసలమ్మ భర్త వచ్చి అంటాడు, ఒకసారి ఓంచి వేరే ఆయిల్ అడుక్కొని తినకపోతే ఏమవుతుందిరా, కష్టపడి బ్రతకొచ్చు కదా అని చెప్పి. మరి దేవుడు యేసన్న గారిని ఎన్ని కష్టాలలో ఎన్నుకున్నాడో తెలుసా? మామూలుగా కాదు. 7 సంవత్సరాలు బుక్కలు బెడ్ కక్కి మధ్యరాత్రి ఒక రోజు నడుచుకుంటూ పోతూ ఉంటే, ఆ మధ్యరాత్రి దేవుడు ఒక కాడికి అట్లా కూర్చున్నాడు, అంతే ప్రార్థనలో లేచి వెళ్తున్నాడు. దేవుని శక్తి మధ్యరాత్రి ఆయనను తాకినప్పుడు దేవుని ముఖాన్ని స్వయంగా చూసిండట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. ఆ ముఖ దర్శనం చూసిండు. ఇక్కడ మనం ఆరాధనలో ఒక పాట పాడుకున్నాం, నీ ముఖము మనోహరం. దేవుని ముఖాన్ని స్వయంగా దేవుడు ఆయన కనపరిచిండు. దైవజనమా, హల్లెలూయా. అప్పుడు బాగా తిడితే ఆయనను ఆ అన్నాన్ని ఊంచినా కానీ ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకొని నీళ్లు పోసుకొని మింగి, అయ్యా వందనాలు అయ్యా అని చెప్పి వెళ్ళిపోయిండు.
వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి మారిపోయిండు. హల్లెలూయా. ఆలోచన చేయండి దైవజనమా, ముసలమ్మ కాడికి తోలింది ఎవరు? దేవుడు. ఎందుకు తోలిండు? 2 వారాలు రాలే. గొర్రె బలహీన పడితే దొడ్డిలోనికి వెళ్ళి కాపరి, అరే ఈ గొర్రె ఎందుకు బలహీనపడ్డది, దీనికి జ్వరం వచ్చిందా లేదా, దీనికి ఏమైంది, డెక్కలల్లో ఏమైనా పుండ్లైనాయి అని చెప్పి మందు కొట్టుడు ఇదంతా కాపరి చేస్తూ ఉంటాడు. అట్లనే దేవుడు ఏం చెప్తాడంటే, నీ గొర్రె బలహీన పడితే గొర్రె కాడికి పోవా అని చెప్పి దేవుడు పదే 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 అంటా ఉంటాడు. కొంతమంది దగ్గరికి పోతే ఎట్లుంటుంది తెలుసా, వాళ్ళది ఓ నాయన, వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. హల్లెలూయా. వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. ఆయన మాటలు కూడా భరించాలి మేము. ఆయనను గట్టిగా అంటే ఆయన ఉండడు. ఈ గొర్రెలను దువ్వి కూర్చుండబెట్టాలి, మంచి మాటలు చెప్పి మందలో కలపాలని మరి ఒక భక్తుడు పాట రాసుకున్నాడు. ఇక్కడ యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మరి అతడు ఆ పట్టణస్థులు ఇంతకుముందు అనేక మంది ప్రవక్తలు, దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకుని అక్కడికి తోలితే ఆ వ్యక్తిని చంపేది. నన్ను కూడా చంపుతారు కావచ్చు, ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి ఆయన తర్షీషుకు పోతా ఉన్నాడు డబ్బులు ఇచ్చి. అప్పుడు దేవుడు మాట్లాడు, అరే నిన్ను దోలింది ఎక్కడికి, నువ్వెక్కడికి పోతావు అని చెప్పి దేవుడు మాట్లాడినా కానీ దేవుని మాటను పక్కకు పెట్టి, ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడుగా, ఆ మాటను కూడా పక్కకు పెట్టి పోయి ఎవ్వరు నన్ను చూడొద్దని ఆ స్టీమర్లో, ఆ ఓడలో అడుగు భాగంలో కూర్చొని పడుకొని మంచిగా కడుపు నిండా తిని అవ సిక్కుపోయిందని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడట. హల్లెలూయా. దేవుడు చెప్పిండు నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు అని చెప్పంటే ప్రార్థన కూడా చేయకుండా పారిపోతా ఉండట తర్షీషుకు. ఎందుకు అనవసరంగా అడిగి పోయి, వాడొక్కడు నాకు విలువియ్యాడు, ఆ ఇలివియను కాడికి పోయి నేను ఎందుకు పోవాలి, అవసరమా నాకు? కొంతమంది ఇట్నే చేస్తారు. హల్లెలూయా. ఎందుకు పల్లెటూళ్ళను వదిలిపెట్టి సిటీకి సేవకు పోతారు తెలుసా? ఈ పల్లెటూళ్ళలో ఏముండదు. సిటీలు అన్నీ ఉంటాయి. పుట్టినరోజు అయితే కేకులు, ఫంక్షన్లు, వాళ్ళ ఆటలు కావు, పాటలు కావు. కానీ దేవుడు లెక్క అడుగుతాడు. దైవచనమా, దేవుడు లెక్క అడుగుతాడు తప్పకుండా. నిన్ను ఉంచింది ఎక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు? బైబిల్ వాక్యం అంటుంది తిమోతిలకు రాసిన పత్రికలో, దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించువాడు పరలోక రాజ్యానికి వెళ్ళడట. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించొద్దు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సుఖంగా నేను చేస్తాను, బెడ్లనే పండి ఆరోగ్యంగా ఉండి కూడా నువ్వు చేస్తే నీ ప్రార్థన దేవుడినడు. నువ్వు మోకరించే అంత శక్తి ఉన్నప్పటికీ నువ్వు మోకరించకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. మోకరించలేనంత కష్టము నీకున్నప్పుడు నువ్వు పక్క మీద పడుకొని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. ప్రతిదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. నీకు ఆరోగ్యం ఉండి నాకు ఆరోగ్యం లేదంటే దేవుడు వింటలేడా? హల్లెలూయా. ఆయన పోయి సముద్రపు ఓడ అడుగు భాగంలో పడుకొని బాగా తిని మంచిగా పడుకొని దేవుడు అంటాడు, రే నాన్న ఇడిపోతానవరా నానంటే అంతరాత్మను చంపుకొని ఈ పక్క తిరుగుతాడు. దేవుడు ఇటు మాట్లాడితే ఆ పక్క తిరుగుతాడు, అటు మాట్లాడితే ఎల్లెలుకల అంటాడు, ఇటు మాట్లాడితే బోర్ల బొక్కల అంటాడు, లేచిపోతాడు మళ్ళీ అక్కడికి. దేవుడు అనేక సార్లు మాట్లాడతాడు. 1,20,000 మంది చంపబడబోతా ఉన్నారు 40 రోజులల్లా. 1,20,000 మంది అంటే ఈ గ్రామంలో ఎంతమంది ఉంటారు? నర్సంపేటలో ఎంతమంది ఉంటారన్నా? 32. 4 మూళ్ళు, 4 నర్సంపేటలు అంతా పట్టణం నాశనం కాబోతుంది 40 రోజులల్లా. దేవుడు ఊకుంటాడా? గొడ్లెన్ని, గొర్రెలెన్ని, బర్రెలెన్ని, చెట్లెన్ని, నీళ్ళ ట్యాంకులెన్ని, ఊరు పెద్ద సస్యశ్యామలమై ఉన్నది ఊరు. కానీ ప్రజలు చేసే తప్పిదములను, ప్రజలు చేసే ఆ యొక్క విపరీతమైన పాపములకు దేవునికి కోపం వచ్చి ఒక్కసారి నేను అవకాశం ఇస్తున్నా ఆ గ్రామానికి, ఆ పట్టణానికి, ఆ 1,20,000 మంది కంటే ఎక్కువ ఉన్న ప్రజలకు ఒక్క అవకాశం ఇస్తున్నా. కోపం వస్తుంది కానీ ఒక్కసారి చెప్పి చూస్తా వింటాడేమో అని చెప్పి అణుచుకుంటున్నాడు కోపం. ప్రవక్తను ముందట పెట్టి తోలితే పోయి ఓడ అడుగు భాగమున బన్నడాటిన. మరి ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళని చంపిరు, నన్ను కూడా ఎందుకు నాకు ఈ అవసరమా?
ఎందుకు నన్ను తీసుకుపోయి చంపుతావు అన్నయ్య అని తలకాయ కొట్టుకుంటా అంటే కూడా దేవుడు మాట్లాడుతున్నావు, ఇల్లు బిడ్డ, నీ ప్రసంగం ద్వారా నేను వాళ్ళని మార్చబోతున్నాను. హల్లెలూయా. అయినప్పటికీ వెళ్ళను అని చెప్పి కేవు ఇచ్చి, అంటే ఏంటిది, టికెట్కు డబ్బులు ఇచ్చి, బైబిల్ అట్లున్నది కేవు అని, టికెట్కి డబ్బులు ఇచ్చి పోయి అడుగు బాగానంటే ఎన్నిసార్లు ఈయనతోటి మాట్లాడితే ఈయన అంతరాత్మను చంపిండట. అప్పుడు వాళ్ళలో ఒక అన్యులకు ఆలోచన పుట్టించాడు. బిలాముతో మాట్లాడితే బిలాము మాటను పక్కకు పెట్టి డబ్బు వైపు చూసి అంతరాత్మను చంపుకున్నప్పుడు గాడిదే మాట్లాడినట్టుగా బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. దైవచనమా, హల్లెలూయా. ఇక్కడ యోనా దేవుని మాటను పక్కకు పెట్టినప్పుడు అన్యులకు ఆలోచన ఇచ్చిండు. అన్యులు చీటీలు వేస్తే యోనా పేరిట వెళ్ళిందట. హల్లెలూయా. సముద్రం ఉప్పొంగుతా ఉంది, ఓడ బ్రద్దలయ్యే పరిస్థితి వచ్చింది. 120,000 మంది చచ్చిపోబోతున్నారు. ఈయన మాత్రం కడుపు నిండా భోజనం చేసి, ఇప్పుడు చూసినవా ప్రపంచ ప్రజలు భయంకరమైన పాపములో ఉన్నారు. అన్యుడు ఒక్కసారి ఎమ్మటే ఏదైనా సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి చచ్చిపోతే నరకం పోవడానికి సిద్ధంగా ఉన్నది ఈరోజు ప్రపంచం. అంతమంది ప్రజల కొరకు ఆల్ నైట్కి వచ్చి ప్రార్థన చేసేది పక్కకు పెట్టి ఈరోజు సుఖంగా నిద్రపోతలేరా? బుక్కెడ తిని మంచిగా కడుపు నిండా తిని బెడ్ల మీద పడుకుంటలేరా? నవారు మంచాలలో పడుకుంటలేరా? కింద పండేటోడు కింద, నవారు మంచంలో, బెడ్ మీద పండేటోళ్ళు బెడ్ మీద, టాప్ మీద పండేటోళ్ళు టాప్ మీద, ఇంకెక్కడెక్కడ పండేటోళ్ళు ఏసీ రూములలో అక్కడక్కడ వంటలేరా? సుఖంగా నెలకొక్క రోజు సమయం ఇవ్వకుండా దేవుని కోపం ఎందుకు వస్తున్నది? క్రైస్తవుల మీద కావచ్చు, అన్యజనుల మీద కావచ్చు, ఎందుకు వస్తున్నది కోపం? దేవుని మాట వినట్లేదు. క్రైస్తవంతో దేవుడు అంటున్నాడు, మీరు క్షేమముగాను సౌఖ్యముగాను నెమ్మదిగాను ఉండు నిమిత్తము మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, ప్రధానుల కొరకు, అందరి కొరకు మీరు ప్రార్థన చేయమని దేవుడే అంటున్నాడు. మన క్షేమంగా ఉండాలి అని అంటే ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలంట. ఈరోజు అర్ధగంట ప్రార్థన పెరుగుతూ ఉందా? అర్ధగంటకు దాటుతుందా ఒక రోజుకు? హల్లెలూయా. అర్ధగంట దాటుతుందా ప్రార్థన? ఈ అర్ధగంట ప్రార్థన మనబుతుల గడ్డలు అందరినీ లెక్కేసి ప్రార్థన చేయండి. మరి కానాపురంల కొరకు ఎవరు చేయాలి? మనబుతుల గడ్డకే అర్ధగంట అయితే కానాపురపులకు ఎవరు చేయాలి? మీరు అంత అయిపోయిన తర్వాత నా ప్రార్థన లిస్ట్ చూడండి, చేసినా ఒడవదు, ఇంకా ఒడవదు. వాటి మీద చేతులు పెడతా, వీళ్ళని దీవించయ్యా, వీళ్ళని దీవించయ్యా, వీళ్ళని దీవించయ్యా, వీళ్ళని దీవించయ్యా, ఇట్లా చెప్తూనే ఉంటా. హల్లెలూయా. చక్కని వర్తమానం ఇస్తున్నాడమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తలనం అవుతుంది. వాళ్ళు అక్కడ చచ్చిపోబోతున్నారు. వీనికి బుద్ధి రావాలంటే, యోనాకు బుద్ధి రావాలంటే ఏం చేయాలని దేవుడు ఆలోచన చేసి సముద్రమే ఉప్పొంగేటట్టు చేసినట్టు దేవుడు. సముద్రమే ఉప్పొంగేటట్టు. ఈరోజు మన ఇళ్ళల్లో కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా? గమనించండి. నువ్వు ప్రార్థన చేయకుండా గుర్రు కొట్టి నువ్వు వంట అంటే నీ ఇంట్లోనే లొల్లి పుట్టిస్తాడు దేవుడు. లొల్లి పుట్టించినప్పుడు నువ్వు పోయి ఏడ్చి ప్రార్థన చేస్తా అంటావు, అయ్యా నాకు ఈ కట్టం తీసి ఆ కట్టం తీసి. మరి ఆ కట్టం గురించి చేయవా బిడ్డ? ఆ కట్టం నా ప్రజలు ఎంతమంది పతనమైపోతూ ఉన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళకు నీ గురించి, వాళ్ళని బట్టి నీకు చింత లేదా? చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకసారి వాక్యం చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, చూడండి గమనించండి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. మనము క్షేమముగాను సౌఖ్యముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడే నీకు సుఖాన్ని, నీకు నెమ్మదిని, నీకు మనశ్శాంతిని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. అప్పటి వరకు నీకు ప్రసాదించడు దేవుడు. హల్లెలూయా. నీ మీద కుట్రతో కాదు ఆయన చెప్పేది, నీ మీద ప్రేమ లేక కదా ఆయన చెప్పేది, నువ్వు ఆయన భక్తుని కాదని కదా ఆయన చెప్పేది.
ఆయన పిల్లలు చనిపోతూ ఉన్నారు. వారి బాధ్యత నీ పైన ఉన్నది, వారి భారము నీ పైన ఉన్నది. ఒకరోజు రాత్రి నాకు తెలిసిన సహోదరుడు భయంకరంగా యాక్సిడెంట్ అయి చచ్చిపోబోతున్నాడు. రాత్రంతా దేవుడు నన్ను నిద్రపోనీయలే. ఇంతకుముందు చెప్పిన మీకు, అరే ఏంది ఇది, నేను పడుకుంటే నొప్పి వస్తున్నది, ఈ భాగములు ఇదే భాగముల సేమ్, పడుకుంటే నొప్పి వస్తున్నది, లేస్తే నొప్పి రావట్లేదు, మోకరిస్తేనే నొప్పి ఉండలేదు. మళ్ళీ ఇక అయిపోయింది, నొప్పి తగ్గింది. కానీ నేను అంటే మళ్ళీ సేమ్ ఇక్కడ భయంకరమైన నొప్పి. ఏంది ప్రభు అని అట్నే మోకాళ్ళ మీద ఉన్నా. నేను మోకాళ్ళ మీద ఉండి స్తుతి 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 స్తుతి, ఏం ప్రార్థన రావట్లేదు. పొద్దంతా కష్టపడి పని చేసి ఉన్నా, పొద్దంతా కష్టపడి ఊగా పని. అందుకనే మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, కూలి వదిలిపెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, అందుకనే ఉపవాస ప్రార్థనలను దేవుడు పెట్టిండు, పని పాట లేక కాదు. హల్లెలూయా. యేసుప్రభు ఉన్నాడా ఉపవాసం? 40 రోజులు ఉన్నాడు. నువ్వు 40 రోజులు ఉంటావా? పిట్ట కడతావు. అందుకనే దేవుడు వారానికి ఒక రోజు ఉపవాసం ఉండన్నాడు, వారానికి ఒక రోజు దేవుని సన్నిధిలో గడుపు అన్నాడు ఆయన. అట్లా గడుపుతున్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రపంచ ప్రజల కొరకు, నువ్వు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇట్లా చేస్తున్నావా? ఎప్పుడో దేవుని నమ్ముకున్న కొత్తలా ఓ 4-5 ఆదివారాలు ఉంటాము ఉపవాసం, ఇక తర్వాత పనే పని. ఆదివారాలు కూడా బంద్ చేసి పనే పని. ఇక ఎక్కడ ఈ సంపాదన అంతా ఎక్కడ పెడతారు? బీరు వరింపుతారా? బీరు వరింపుతా బీరు అంతా కాల్ చేస్తాడు ఆయనే. నేను అనట్లేదు, యేసుప్రభే అంటా ఉండు. చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా నీ సంసారం ఉంటుంది అని చెప్పి అన్నాడు ఆయనే. ఎప్పుడు? తన ప్రజలందరూ సచ్చి నరకానికి వెళ్తూ ఉంటే నువ్వు మాత్రమే దేవుణ్ణి తెలుసుకొని, నువ్వు మాత్రమే కష్టపడి పని చేసుకొని, నీ బుక్క నువ్వు తినుకుంటా, నీ పిల్లలకు పెట్టుకుంటా, మంచిగా కడుపు నిండా తిని, ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు పడుకుంటూ ఉంటే ఆయనకు నీ మీద కోపం రాదా? వస్తుందా? రాదా? నువ్వు క్షేమముగాను, నువ్వు సౌఖ్యముగాను, సుఖముగాను, నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, నీ పక్కింటోడు నశించిపోతుంటే, ఓ అయ్యగారు నశించిపోతుంటే, ఓ హైందవుడు, ఓ ముస్లిం సహోదరుడు, బౌద్ధ మతస్థుడు, సిక్కు మతస్థుడు, జైన మతస్థుడు, వివిధ రకాల కులస్తులు, మతస్థులు, భాషలు మాట్లాడే వ్యక్తులు, ప్రపంచ దేశాల వారు నశించిపోతూ ఉంటే నువ్వు కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నువ్వు నిద్రపోతే తెల్లారి నీకు సుఖాన్ని దేవుడు ఇయ్యడు. హల్లెలూయా. మనుష్యుని కాలగతులాట దేవుని వశములో ఉన్నాయట. నువ్వు ఎంత నీ సుఖాన్ని బంద్ చేసుకొని, అందుకనే బెర్క్మెన్ గారు ఒక పాట రాసిండు, సుఖముల వెంట పరువిడకు అవి తాకవు గగనం, సుఖములు శక్తిని ఇవ్వవుగా గగనమునెవ్వరు తాకవుగా, సుఖములు శక్తిని ఇవ్వవుగా గగనమునెవ్వరు తాకరుగా, సుఖముల వెంట పరువిడకు తాకవు గగనం. హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు తెచ్చుకున్న సంపాదన తిని మంచిగా కడుపు నిండా తిని పడుకోరా, ఏం ప్రార్థన చేస్తావు? టీవీ చూడు, సెల్ ఫోన్ చూడు, మాట్లాడు, ఆమెతోటి మాట్లాడరాదు కొద్దిసేపు. ఎప్పటికీ ప్రార్థనేనా? ఎప్పటికి ఇదేనా? ఎప్పటికి ఉపవాసమేనా? ఎప్పటికి ప్రార్థనేనా? ఆసేరు గోత్రికురాలు 84 సంవత్సరాలు భర్తతో 7 సంవత్సరాలు ఉన్నప్పుడు, భర్త చనిపోయిన తర్వాత నశించిపోతున్న ఇశ్రాయేలుల ప్రజల కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం కొరకు 84 సంవత్సరాలు తీవ్ర ఉపవాసాలుండి ప్రార్థన చేసింది దైవజనం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపర్దాం. ఏమొచ్చింది ఆమెకు అంటే, బైబిల్ గ్రంథములో ఈరోజు ఆమె పేరు రాయబడ్డది. వాక్యం అంటుంది, అబ్రహాముతో అన్నాడు, నీకు ఖ్యాతిని, మంచి పేరుని ఇస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తాను అబ్రహాముతో అన్నాడు. ఇప్పటికీ అబ్రహాము గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆయన మాట విని వచ్చి అబ్రహాము ఏ స్థలానికి వెళ్ళినా ఆ స్థలములో ఒక ప్రార్థన బలిపీఠం కట్టుకునేది. అబ్రహాము వృద్ధుడైనాక కూడా అబ్రహాము దేవునికి ఇష్టడుగా ఎందుకు ఉండగలిగి ఉన్నాడంటే, ప్రార్థన అనే బలిపీఠం ఎక్కడికి వెళ్ళినా అక్కడ కట్టుకున్నాడు. మనము ఫ్రెండ్స్ మధ్యకి పోతే, లేదా కూలోళ్ళతోటి పోతూ ఉంటే,
మనం సపరేట్ పోయి ప్రార్థన చేసుకుంటున్నామా? వాళ్ళ ముచ్చటే మనకు ఎక్కువ చేరుతూ ఉంటుంది. చేరొద్దు. ఒకవేళ వాళ్ళ ముచ్చట చేర్చుకొని వాళ్ళు ఉంటే దేవునికి మహిమ, దేవుని నామానికి మహిమ. ఈ యోనాపై ఓడ అడుగు భాగములో పడుకున్నప్పుడు మొత్తం సముద్రం అల్లడం తల్లడం అవుతుంది. అప్పుడు వాళ్ళు చీటీలు వేస్తే యోనా పేరు వచ్చిందట. హల్లెలూయా. యోనా పేరు రాగానే వెంబడే యోనా దగ్గరికి వచ్చి అన్యులు అడుగుతా ఉన్నారు, ఏమనంటే, ఏయ్ నిద్రపోతా లే. ఒక ప్రవక్తను ఏమని పిలుస్తున్నారు? ఏయ్ నిద్రపోతా, నీకేం వచ్చిందిరా? ఎంత దరిద్రం వచ్చి పట్టుకున్నది ఎందుకురా నీకు? నిద్రపోతా. ఓడ మొత్తం అల్లడం తల్లడమై సరుకులన్నీ తీసి మేము అందులో ఏత్తా అంటే గింత నిద్ర వచ్చింది ఎందురా నీకు అని చెప్పి ఒక ప్రవక్తను తిడుతూ ఉన్నాడట అన్యుడు. హల్లెలూయా. అప్పుడు లేచి కూర్చుని ముఖం కడుక్కొని, ఏందయ్యా అని అంటే, అసలు నీ జనమేంది, నీ పేరేంది, అసలు నువ్వు ఎవరు, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తావు అని చెప్పనగానే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ సముద్రముని తయారు చేసిన సృజించిన దేవుడైన యెహోవాను నేను ఆరాధిస్తాను. మరి ఏంది ఇదంతా ఎందుకు వచ్చింది? అల్లడం తల్లడం అవుతుంది, నువ్వు చేయబట్టేనాట, మేము చీటీలు వేస్తే వచ్చింది అని అనగానే వాళ్ళు అంటున్నారయ్యా, నన్ను నా దేవుడు నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడి ప్రజలను నేను నాశనం చేయబోతున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి వారికి చెప్తే, నా మాటలు చెప్తే వాళ్ళు మారితే వాళ్ళను కాపాడుతా అన్నాడు. కానీ నేను అటు వెళ్ళకుండా వేరే ప్రాంతానికి వెళ్తున్నాను. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పు, నేను ఎక్కడికి తోలాలి అని అంటే, అయ్యా నన్ను తీసి సముద్రములో పడవేయండి అంటాడు ఆయన. వామ్మ, ఇప్పుడు నువ్వు చేయబట్టే ఈ సముద్రం ఇంత తల్లడం అవుతుంది, మేము చచ్చిపోయే కాడికి వచ్చింది, నిన్ను తీసి అల్లెత్తే మమ్మల్ని బతకనిస్తాడా నీ దేవుడు? లేదని చెప్పి వాళ్ళు ఓడను ఒక పక్క నుండి నినివే పట్టణం, తర్షీషు వెళ్ళే మార్గం నుండి నినివే సైడ్ తిప్పి తెడ్లు ఇట్లా వేస్తే మానంగా ముందుకు పోవట్లేదట. అప్పుడేనే మనసు నిలిపి ఒక మాట అంటున్నాడట, ఏమనంటే, నన్ను తీసి సముద్రములో వేయండి, ఈ అలలు అణిగిపోతాయి అని చెప్పడం జరుగుతుంది. దైవజనమా. హల్లెలూయా. వెంబడే భయపడి, నువ్వేయమంటావు, మేము కాదు, నువ్వేయమంటావు, మేము వేయట్లేదు అంటే, వెయ్యండి నన్ను అనగానే ఆయన వేయడంతో ఒక పెద్ద చేప, దేవుడు ఆజ్ఞాపిస్తే చేప వచ్చి ఆయనని మింగి పోయి సముద్రపు అడుగు భాగంలో పడుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఈ సముద్రము అలలు అక్కడికక్కడే సద్దుమణిగినాయట. అప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ యెహోవా దేవునికి భయపడి, వాళ్ళందరూ అన్యులు భయపడి దేవునికి ఆ రోజులలో బలి అర్పించేది. వాళ్ళు అక్కడ గొర్రె పిల్లనో లేదా గువ్వనో పావురాన్నో ఒకదాన్ని అక్కడ బలి అర్పించిరట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అంటే యెహోవా నామమున వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా, వారు అక్కడ బలి అర్పించినట్టుగా దేవుని వాక్యం రాయబడి ఉన్నది. దైవజనమా. అప్పుడు యోనాను ఆ చేప మింగుతుంది. మింగిన తర్వాత దేవుడు ఒక మనిషిని ఒక స్థలములో పెడుతున్నాడు అంటే, అతన్ని ఒక కాడ పెడుతున్నాడంటే అక్కడ ఆహారం సిద్ధపరుస్తాడు. ఒక కాడికి పంపిస్తున్నాడంటే అక్కడ ఆయన బ్రతికే అంత స్థితి అక్కడ ఉంటేనే అక్కడికి పంపిస్తాడు. ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. చేప కడుపులో ఒక గాలి బుగ్గ ఉంటుంది. ఇప్పుడు చేప కడుపులోనికి వెళ్ళిన తర్వాత ఊపిరి ఆడుతుందా మనకు? వాస్తవానికి ఆడదు. కానీ అందులో మనిషిని బ్రతికించే అంత గాలి ఉంచిండు కాబట్టికనే దేవుడు చేప కడుపులో వేసిండు. దేవుడు అనంత జ్ఞాని. ఎట్లాంటి జ్ఞాని ఆయన? అనంత జ్ఞాని. మన అంతటా మనమే గోయిలా తిప్పుకుంటా ఉంటాం, ఆలోచనలు ఇట్లా తిప్పుకుంటా ఉంటాం. అబ్బో రేపు పోతే ఎట్లా, పోతే ఎట్లా, నువ్వు పోతే ఎట్లా అని ఎప్పుడైతే ఇలా అనుకుంటావో కథం ఈ ఆలోచన ప్రకారమే నడిపిస్తాడు దేవుడు. ఈ ఆలోచన ప్రకారమే నడిపిస్తాడు. ఒకరోజు ఏం జరిగింది తెలుసా దైవజనమా? జరిగిన దాన్నే నేను చెప్తున్నా. గూడూరు సంఘములో నేను సాక్ష్యం చెప్పిన, ఏం కాదు. అయితే రేపు నేను ఆదివారం ఇక్కడ
దేవు వాళ్ళ తమ్మునీళ్ళు తెలుసు మీకు, స్లాపే. అయితే రేపు నేను ఆ స్లాబ్ పోయాలి, ఎల్లుండి మా స్లాబ్కు రావాలి. ఏం జరిగిందనంటే శనివారం రోజు, అప్పుడు శనివారం ఉపవాసం ఉంటలేను నేను. శనివారం నాడు సాయంత్రం పాస్టర్మ్మ లేదు ఇక్కడ, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నది. అయితే అన్న అన్నాడు కదా, తమ్ముడా మరి రేపు స్లాబ్ పోయాలి, మరి మనం అంటే అరే రేపు నాకు ఆదివారం కానీ అంటే నువ్వు ఎట్లా నన్ను ఉండాలరా రేపు అని అన్నాడు. అనగానే నేను ఇంటికి వచ్చి నేనైతే ఉండలేనన్న అంటే ఉండాలని అన్నాడు. నేను ఇంటికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన, ప్రభువా నేను రేపు తప్పకుండా నేను మందిరములో ఉండాలి, నువ్వు ఏం చేస్తావో ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసిన. కొంత బాధ ఉన్నది, అయ్యో అన్న మరి ఆయన స్లాబ్కు నేను రాకపోతే నా స్లాబ్కు ఆయన రాడు, ఆయన ఒకటి బిల్డింగ్ పెట్టిండు, నేను ఒక బిల్డింగ్ పెట్టిన, నా స్లాబ్కు రాడు ఆయన, మరి ఎట్లా అని చెప్పి నేను అనుకొని ప్రార్థన మాత్రం చేసిన. చీకటితోటే లేచి మా అన్నయ్య ఎంటికలు కొద్దిగా ఉంగురాల ఎంటికలు ఉంటాయి మా చిన్నమ్మ కొడుకు, చీకటితోటే లేచి ఇటు అనుకుంటూ వచ్చి, తమ్ముడా ఇక నేను భీముల మేస్త్రిని పెట్టుకుంటా కానీ నువ్వు ప్రార్థనకు పోయి రాపో అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడతా. ఇశ్రాయేలుల దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ మనసులో ఉన్న ఆలోచన నెరవేర్చే దేవుడు ఆయనే. నువ్వు మంచిగా ఆలోచన చేస్తే అట్లనే నడిపిస్తాడు, నువ్వు చెడుగా ఆలోచన చేస్తే ఆయన అట్లనే నడిపిస్తాడు. నినివే పట్టణస్తులు నన్ను చంపుతారేమో అంటే నేను శాపం మింగే. ఇప్పుడు ఆయన గాలి బుగ్గ లేకపోతే ఇక్కడ చత్తవా సావా? ఎట్లనైనా సచ్చుడు తప్పుతుందా? మరి అక్కడ నినివే పట్టణంలో చచ్చిపోతే దేవుని మాట దక్కుతుంది. దేవునికి నా మాట ఇచ్చి అక్కడికి పోయిండు కాబట్టి మాట దక్కుతుంది. కానీ చాప కడుపులో చచ్చిపోతే ఆజ్ఞ అతిక్రమించిపోయి చాప కడుపులో పడ్డాడు కాబట్టి ఏం చేస్తాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీవితము మరణము. ఆ మరణం ఎక్కడ తీసుకుపోతుంది? నరకానికి తీసుకుపోతుంది తన ఆత్మ. కానీ చాప కడుపులోనికి వెళ్ళిన తర్వాత భయం కలిగి అప్పటి వరకు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. చాప ఏమన్నా ఆహారం పెడుతుందా? గాలి బుగ్గలా పోయి అలా వండి ఊపిరి కొద్దిగానే ఆడుతుంది, అయిపోతుంది. అట్లాంటి సందర్భంలో ఇక అప్పుడు అంటాడు, నాసు నాకు అంటుతుంది, గబ్బు వాసన నాకు వస్తుంది, పాతాళములో నన్ను పడేసినవు, నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు, నేను మొక్కుకొని నా మొక్కుబడులు చెల్లించక నేను మాననయ్యా అని చెప్పి యోనా గ్రంథం చూసినట్లయితే 2వ అధ్యాయములో యోనా భయంకరమైన ప్రార్థన చేస్తున్నాడు, ఘోరమైన ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు ఊపిరి ఆడతలేదు, కానీ దేవుడు చచ్చిపోనిత్తలేడు. ఏం చేస్తాడు? చచ్చిపోనిత్తలేడు. కక్కకుండా మింగకుండా గొంతుకలలోనే ముద్ద కూడా ఆపగలుగుతాడు. నువ్వు కనుక బాగా తినుకుంటా దేవుని ఉపవాసాలు పక్కకు పెడితే గొంతుకల ముద్దను ఆపిండు అనుకో, ఏం చేస్తాడు? నువ్వు తింటానప్పుడు గొంతుకల ముద్ద ఆగింది అనుకో, అటుపోదు, అక్కడ ఆపేది ఎవరు? హల్లెలూయా. దేవుని భయము కలిగి ఉండాలి దైవజనమా. నేను అనుకుంటాంట నిజంగా నీ మాట వినకుండా బువ్వ తింటా అంటే గొంతుకలు ఆగింది అనుకో, కథమే మా పని పిట్టగట్టినట్టే కదా ప్రభా. నీ మాట వింటప్పుడు ఎప్పుడు ఈ భయం మనలో ఉండాలి. సామెతల గ్రంథంలో వాక్యం అంటుంది, ఎల్లప్పుడూ భయం కలిగి ప్రవర్తించువాడట, దేవుని వాక్యానుసరంగా నడుచుకుంటాడట, ఎల్లప్పుడూ భయం కలిగి ఉండాలి. యోనా చాప కడుపులో పడిన తర్వాత నీ మాట వింటా, నువ్వు చెప్పినట్టు వింటా, నీకు నచ్చినట్టు ఉంటా, నువ్వు అమ్మన్నకు అడిగిపోతా, వాడు కోసినా అడిగిపోతా, నేను అయ్యో ఇడ నేను బతకలేను అయ్యో అని ఏడుతాడట చాప కడుపులో. ఉగ్రత నీ మీదికి వచ్చిన తర్వాత ఏడ్చుడు కాదు, చేతులు కాలినాక ఆకులు పట్టుకునుడు కాదు, దీపముండగా నీళ్ళు చక్క పెట్టుకునమని దేవుని వాక్యము రాయబడింది. దైవ జనమా హల్లెలూయా. యోనా కన్నీరు చూసిన దేవుడు ఇక క్షమించి ఆ కోపానికి యోనాను నాశనమే చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఒక ఆలోచన చేసిండు, అయ్యో నా ప్రజలు 120,000 మంది ప్రజలు హతమైపోతారేమో అని చెప్పి యోనాకు బుద్ధి చెప్పి చేపతో మాట్లాడి, చేప కక్కు సముద్రపు ఆ పక్కకు దరిగ్గక్కు అని అంటే అక్కడికి వచ్చి కక్కిందట. అప్పుడు లేచి ఎందుకు పోడు మళ్ళా, హల్లెలూయా, తానం చేసి గబ్బు వాసన, నీ సువాసన రాలే ఆయన, నీ సువాసన. మనకు
కోళ్ళు కోడిపోయిన వస్తే ఇంట్లో మొత్తం చేపలని ఇస్తూ చల్లుతారు. చల్లినప్పుడే గబ్బు వాసన వస్తుంది. ఈయన చేపలనే ఉన్నాడు, ఎంత వాసన రావచ్చు. 3 రోజులు కటార బంద్ చేసాడు పాపం. చేప కూడా ఏం తినలే, దానికి కూడా ఉపవాసమే 3 రోజులు. చేపతో దేవుడు చేప కాదు పాము కూడా మింగిపోంటుంది అవసరం అనుకుంటే, ఆయన ఆజ్ఞాపిస్తే. ఒక సింహము ఒక ప్రవక్తను వచ్చి చీల్చి ఆడ వేసి పక్కకే పడుకొని ఉన్నది, సింహానికి ఆజ్ఞాపిస్తే. దేవుని చేతిలో ఉన్నాం మనం. హల్లెలూయా. ఆయన గుప్పిట్లో ఉన్నాం మనం. ఈ భూమి ఆయన చేతిలో తిరుగుతూ ఉంది రౌండ్గా. ఆయన తిరుగుమంటే తిరుగుతుంది, ఆయన ఆగమంటే ఆగుతుంది. ఆయన ఎప్పుడైతే ఆగుతాం అప్పుడు మనం అందరం చచ్చిపోతాం. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆయన చేతిలో ఉండే ఆగనే ఆగం మనం. దేవుడు ఎక్కడిదిరా వాడు అంటాడు పావుచెరేసి, దేవుడు ఎక్కడిదిరా బాగా నీకు ప్రార్థన వస్తుందే లచ్చమ్మ. హల్లెలూయా. ఎంత దారుణం. భయం అనిపిస్తా ఉంటుంది, బాధ అనిపిస్తా ఉంటుంది. బైబిల్లో మనం బైబిల్ లోతుగా పోయి చూసినాం కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి బాధ కలుగుతుంటుంది. అయ్యో వీళ్ళు ఎప్పుడు ఏమవుతారో దైవజనమా. హల్లెలూయా. ఇక్కడ తన నివాస స్థలం అంటే ఇశ్రాయేల్ దేశంలో ఒక మందిరం ఉన్నది. ఆ మందిరం దగ్గరనే అనేక ఇండ్లు ఇశ్రాయేల్ దేశంలో ప్రజలందరూ ఇండ్లు కట్టుకున్నారు. అయితే ఆ ప్రజలు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆజ్ఞ అతిక్రమించి దేవునికి ప్రతిరోజు కోపం పుట్టిస్తున్నారట. అప్పుడు దేవుడు నా ప్రవక్తలను తోల్తా అని చెప్పి వాళ్ళ దగ్గరికి తోలిండట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి అక్కడికి దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథం చివరి అధ్యాయము. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనులయందైనను యువతులయందైనను ముసలివారి అందైనను నెరిసిన వెంట్రుకలు గలవారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. ఎవరి చేతికి అప్పగించినట? కల్దీల రాజైన నెబుకద్నెజరుకు, బబులోను సామ్రాజ్యపు అధిపతి నెబుకద్నెజరుకు దేవుడు అప్పగించి ఉన్నాడట. ఈరోజు మన జీవితంలో కూడా ఒకేసారి సమస్య నీకు రాదు. రోజు లేబడుతుంటే చీకటితో తెల్లారి గంటల 4 గంటలకు రాయలవ్వాలి, పరిశుద్ధాత్ముడు లేపుతా అంటాడు. కానీ నువ్వు చేసేదానికంటే ఓటీలు చేసి కూలి మాట చెప్తున్నా. ఓటీలు అంటే తెలుసా మీకు? ఎంతమంది తెలుసు ఓటీలు? ఎక్స్ట్రా కూలి. సాయంత్రం 4-5 గంటలకు పని అయిపోగానే 2 గంటలకు గంట కింద అని ఉంటుంది అప్పుడు ఓటీ. అట్లాంటి ఓటీలు చేసి కూడా ఈ శరీరాన్ని అలసిపోయేటట్టు మనమే చేసుకొని ఇక ప్రార్థనకు సమయం ఇయ్యక, ఉదయం తెల్లారుజామున ప్రార్థనకు సమయం ఇయ్యక, మన శరీరాన్ని మనం బలహీనపరచుకొని దేవుని ఆజ్ఞకు లోబడక, ప్రార్థన చేయక, నశించిపోయే ఆత్మల పట్ల భారము ఉంచుకోక, టీవీలు కొనుక్కోవాలి, ఫ్రిడ్జీలు కొనుక్కోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, భూములు కొనాలి, ఫ్లాట్లు కొనాలి, సెల్ ఫోన్లు కొనుక్కోవాలి, ఇట్లా అనుకుంటా ఎప్పటికీ ఎక్కటి కొనుక్కోవాలి, ఇంకొక ఎకరం, ఇంకొక ఎకరం, ఇంకొక ప్లాటు,
లేకపోతే ఇంకొక సెల్ ఫోన్, లేకపోతే ఇంకొక గడియారం, ఇంకొక డ్రెస్సు, ఇక ఇదే కొనుక్కుంటా ప్రార్థన చేయకపోతే నివారింప శక్యము కానీ దేవుని యొక్క కోపము వారి మీదకి దిగి వచ్చిందట. ఇట్లా నువ్వు కొనుక్కుంటా బోవుకుంటా కొనొద్దని అంటలేడు దేవుడు, ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆయనను మహిమపరుస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ ఆయన పని చేస్తూ నువ్వు ముందుకెళ్తున్నప్పుడు, అందుకనే వాక్యం అంటుంది దుర్లభము చేత సంపాదించకూడదని ఉన్నది. దుర్లభం అంటే దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇచ్చి, నీకు ఇవ్వవలసిన నీవు చేసుకునే పని సమయం నువ్వు చేసుకున్నప్పుడు అది దుర్లభము కాదు. దేవుని సమయాన్ని కూడా నువ్వు దొంగతనం చేసి సంపాదిస్తావు చూసినావా, ఇది దుర్లభము అంటారు. రెండోది, ఇప్పుడు ప్రభుత్వము 2 పైసల మిత్తి అనేది పెట్టింది, అంతే కదా. అసలు ప్రభుత్వం పావుల వడ్డీ కానీ రూపాయి వడ్డీ కానీ ఇస్తుంది, కానీ బయట నడిచేది 2 పైసల మిత్తి. బాగా న్యాయవంతుడు క్రైస్తవుడు అయితే 1 పైసే తీసుకుంటాడు. కానీ ఇక 2 పైసలు దాటిపోతుందంటే ఏంటిది అది? దుర్లభము అని అన్నట్టు. ఇదంతా అక్రమం, ఇది సాతానుగానే పని. ప్రార్థన చేయించకపోవడము, దుర్లభము చేయించడము, ఇదంతా సాతానుగాని పని. ఇక దేవుని మాటను పక్కకు పెట్టి చేసేదంతా సాతానుగాని పనే, వాని పనే మనం చేసేది. మనకు తెలియదు, నేను సాతాను పని ఎందుకు పోతా, నిన్న ఆదివారం పోయి వచ్చిన, ఏం మాట్లాడతాను పాస్టరు, నిన్న ఆదివారం పోయి వస్తే అన్నీ బరాబరే ఉన్నవా నైట్ వచ్చి తన్నుకునుడు గుద్దుకునుడే సరిపోయా. బైబిల్ వాక్యం అంటుంది, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవు ఆ కేకలు పెట్టి మాట్లాడుతూ నలుగురు కినపడటే బొబ్బలు పెడుతూ నువ్వు తన్నుకొని గుద్దుకొని వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినను అని యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో దేవుని వాక్యం రాయబడి ఉంది. దైవజనమా హల్లెలూయా. నివారింప శక్యము కానీ ఉగ్రత వారి మీదకి వచ్చిందట. ఎందుకు అంటే వారు దేవునికి విరోధంగా బ్రతికి శనివారం కూడా ఉండకుండా, అప్పుడున్న పాత నిబంధన ప్రకారం శనివారం విశ్రాంతి దినం, దాన్ని దొంగతనం చేసి కూడా ఏ మాట కూడా దేవుని మాటకు విధేయత చూపెట్టకుండా వాక్యానుసారంగా వాళ్ళు బ్రతకలేదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని కోపము వట్టిగానే రాలే. అనేక సార్లు దైవజనుల ద్వారా దేవుడు హెచ్చరికను పంపిండు. రాకెట్లు కట్టుకోకరా గాడిది అని అంటే వాడు పోయి రాకెటే కట్టుకుంటాడు. వాడు అన్యుల విగ్రహాల దగ్గరికి పోద్దురా తినొద్దురంటే వాడు ఆడిపోయే తింటాడు. ఇవన్నీ దేవుడు చూస్తాడు. దవడకు పన్ను బుచ్చిపోయేటాడు దేవుడే చేస్తాడు. ఇక చేసిపోయిన తర్వాత అది బాగా నొత్తా అంటే పాస్టరు ప్రార్థన చెయ్యి, ఎమ్మటి ఎందుకు తగ్గుతుంది, నేను ఏడ్చి ఇక్కడ ప్రార్థన చేస్తాంట. అయ్యా తగ్గి మంచి భక్తుడు, ఈ మంచి భక్తుడు దొంగతనంగా చేసి వచ్చింది ఆయనకెరక, నాకేమరక. హల్లెలూయా. ఈ మంచి భక్తుడు చేసిన పని ఏంది అక్కడ ఆయనకెరక, ఆయన ముళ్ళు పెట్టి పట్టుకొచ్చిండు. మరి ఈంత ముళ్ళు పెట్టకపోతే ఆగమైపోతాడు. అందుకనే 119వ కీర్తనలో భక్తుడు రాసుకుంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగినయ్యా, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. దావీదు అంత మోకరించి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే బిడ్డను కన్న కొడుకే చెడగొడతాడు. బిడ్డను కన్న కొడుకే చెడగొడతాడు. చెడగొట్టిన తర్వాత కన్న కొడుకుని చంపేస్తారు. ఘోరం పరిస్థితి. చంపేసిన తర్వాత ఇంకో కొడుకు ఏం చేస్తాడంటే ఈయన రాజ్యాన్ని గుంజుకుంటాడు. వాడు ఈయనతోటి యుద్ధం చేసి చచ్చిపోతాడు. ఇవన్నీ జరిగిన స్థితిని చూసి దావీదు 24 గంటలు ఎక్కెక్కి ఏడిసి ప్రార్థన చేస్తాడు. నేను చేసిన ఒక్క తప్పు ప్రార్థన చేయకుండా ఏం చేస్తారంటే యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధము చేయకుండా కాలక్షేపంగా మేడగది మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీని చూసి పడిపోవడం జరుగుతుంది. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, పొరుగువాని భార్యను ఆశించకూడదని నిర్గమకాండం 20వ అధ్యాయములో రాయబడి ఉంది. పొరుగువాని భార్యను ఆశించొద్దు, వాని ఎద్దునైనను వాని ఇల్లునైనను వాని గాడిదనైనను దేనిని ఆశించకూడదని వాక్యం ఉంటే, దావీదు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా పొరుగువాని ఉరియా భార్యను ఆశించి ఆమెతో పాపం చేసిన తర్వాత బిడ్డ చెడిపోతుంది, 2 కొడుకులు చచ్చిపోతారు, రాజ్యము నుండి బయటికి వెలివేయబడతాడు. కన్నీళ్ళు విడిచి ఎక్కెక్కి ప్రార్థన చేసి అప్పుడు అంటూ ఉన్నాడు, ఇస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా కడుగు, అయ్యా
నేను భయంకరమైన ఘోర పాపిని. అసలు దావీదు స్థితి ఏంటి? ఒక గొర్రెల కాపరి, భయంకరమైన బీదోడు దావీదు. అసంటి దావీదును ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేయడానికి రాజుగా దేవుడు చేస్తే ఒక దినాన మీరు మించిపోయి ఏం చేసిందంటే దేవుని ఆత్మను పక్కకు పెట్టి దేవుని ఆత్మను చంపి అణిచి ఆయనే పాపిష్టి ఆలోచన చేసి పాపములో పడిపోయినప్పుడు ఆ స్త్రీతో పాపం చేసి తన భర్తను చంపిస్తాడు ఆయన. దేవుని ఉగ్రత పైనుండి దిగొచ్చి దావీదు కుటుంబంలోనికి వస్తుంది. నీ ఇంట్లో నుండి సత్యంతకాలము ఖడ్గము వెళ్ళిపోదురా దావీదు అంటాడు. హల్లెలూయా. దావీదు ఆయన చనిపోయే టైం వరకు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడని అనిపించుకున్నాడు, కానీ కుటుంబములో నుండి ఖడ్గము పోలేదట. హల్లెలూయా. ఖడ్గం పోలేదట. మంచి భక్తుడే కానీ మరి ఇట్లేందయ్యా అని అంటే ఏదో ఉన్నది దేవుణ్ణి బాధ పెట్టే జీవితం. హల్లెలూయా. మన జీవితాలు ఎట్లుంటాయి దైవజనమా? దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ 20-30 గొర్రెలు, కొన్ని నేను కన్నా, కొన్ని ఇతరుల ద్వారా రక్షించబడ్డారు, నా చేతికి అప్పగించినవు. నేను బాధ్యతయుతంగా ఈరోజు కలడవ్వ ఫోన్ చేసింది, నాతో మాట్లాడయ్యా, నా ఒళ్ళంతా ఇట్లా మంటమంటుంది, ప్రార్థన చేయి అంటే, అవ్వ నీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తానా? నీ ఆత్మ బాధ్యత నాకు అప్పగించిండు దేవుడు, నేను బాధ్యత తీసుకుంటానని చెప్పిన. నువ్వు ప్రార్థన చేయమని చెప్పినా చెప్పకపోయినా మేము 24 గంటలు నీ కొరకు, మేమే కాదు సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. ధైర్యంగా ఉండంటే మీరున్నారన్న ధైర్యంతో, మీ ప్రార్థన ధైర్యంతో నేను బతుకుతాను అయ్యా అని చెప్పి అంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముసలం ఎక్కనో హైదరాబాదులో ఉన్నది, ఆ కొరకు ఎందుకు చేయాలా ప్రార్థన అని చెప్పి మంచిగా మీ మనోళ్ళ వరకు ఎవరెవరైతే పైసలు ఇచ్చేటోళ్ళు ఉంటారో వాళ్ళ వరకే చేసి పండొచ్చు నేను. హల్లెలూయా. కానీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నిజంగా నేను చెప్తున్నా, ధనవంతుల ద్వారా కాదు దేవుడు నన్ను పోషించేది. అట్టడుగు పేదరికములో ఉన్న బిడ్డల ద్వారానే అద్భుతమైన పోషణ దేవుడు నాకు ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. దేనిని ఆశించకుండా చేతుల 1000 రూపాయలు పెట్టినా కానీ అమ్మా మీరు బాగుపడిన తర్వాత ఇవ్వండి, దేవునికి కృతజ్ఞత కానుక అప్పుడు ఇవ్వండి. నేను డబ్బు కొరకు మీ దగ్గరికి రావట్లేదు, మీ ఆత్మ రక్షించబడాలి, మీరు ప్రభువును తెలుసుకోవాలి, ప్రభు ప్రేమను పంచడం కొరకు వస్తున్నాము, డబ్బు కొరకు కాదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమే ఒక దినాన అద్భుతమైన కృపను కుమ్మరిస్తా ఉన్నది దైవజనమా. ఊహించని ఆశీర్వాదాలు, ఊహించని మేలులు, పుష్టికరమైన పోషణ, పుష్టికరమైన సంతోషకరమైన జీవితం. అక్రమంగా సంపాదించి, అన్యాయంగా సంపాదించి 4 మినిస్ట్రీలలోకి వెళ్ళి డబ్బులు తీసుకొని ఉంటే మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. ఒక్కొక్కరు, కొంతమంది దైవజనులు, అందరు అట్లా కాదు, నమ్మకస్తులు ఉంటారు. ఒక్కొక్క దైవజనుడు 5-6 మినిస్ట్రీలతో సపోర్టు ఉండి, 5-6 మినిస్ట్రీలతో కలిసి ఉండి, వీళ్ళకు తెలియకుండా వాళ్ళ దగ్గర, వాళ్ళకు తెలియకుండా వాళ్ళ దగ్గర, వాళ్ళకు తెలియకుండా వాళ్ళ దగ్గర తెచ్చుకున్నట్టు లేరన్నా ఉన్నారు. ఒక ఆయన 2000, ఒక ఆయన 4000, ఒక ఆయన 7000, ఒక ఆయన 3000, మొత్తం అంతా 20,000 పడుతుంది. ఇక అప్పుడు వీని ఆలోచన ఎడిపోతుందో తెలుసా? బిడ్డకి ఎక్కడ ప్లాట్ కొనాలనే పోతుంది. సేవ మీద కాదు మనసు ఉండేది. హల్లెలూయా. బిడ్డకి ఏడ ప్లాట్ కొనాలి, ఎంత బంగారం మీద మెడలు వేయాలి, 20,000 అంతా. ఇంకా సంఘం ఇస్తలేదు, సంఘం పోషిస్తలేదని అమ్మగారు లేదు చెప్తా అంటది. హల్లెలూయా. 20 సరిపోతలేవా, ఇంకా పిడియాలనా? మంచిగా దీవించబడి పుష్టికరంగా గొర్రెలుంటే చెప్పాల్సిన అవసరం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దేవుడే వారిని ప్రేరేపిస్తూ, పెట్రోల్ ఒకరోజు ఇక్కడ ఉన్నాడు రాజ్పాల్, 30 రూపాయలైనా నా జేబులు ఉన్నాయి. నర్సంపేట దివ్య దగ్గరికి నేను వెళ్తూ ఉన్నా, 30 రూపాయలు ఉన్నాయి నా జేబుల. 30 రూపాయలకు పెట్రోల్ 1/2 లీటర్ వస్తుంది కావచ్చు. ఒకప్పుడు 25 రూపాయలు, 40 రూపాయలు అట్లా ఉన్నప్పుడు, 60-70 రూపాయలు ఉన్నప్పుడు 1/2 లీటర్ అట్లా వచ్చేది.
ఈ 30 రూపాయలు పట్టుకొని పోతే పెట్రోలు వాడు సిగ్గు అనిపిస్తుంది కావచ్చు అని అనుకుంటాను నేను. హల్లెలూయా. అనుకొని ఇక్కడ నుండి బండి మీద పోకుండా ఏం కాదు, నాకు నర్సంపేట పెట్రోల్ బంకులా తెలుసు కదా, వాళ్ళు నేను ఆ డబ్బులు ఇస్తే 30 రూపాయలు ఇస్తే ఏమనుకోరు, వాళ్ళు నాకు పోతారు పెట్రోలు అంటే. ఆ బంకు వాళ్ళు అందరూ తెలుసు నాకు, వాళ్ళు నాకు ఉద్దరపోయి అన్నా కానీ 200 కదా 500 కూడా పోతారు. కానీ నా ఆలోచన అడబోలే, ఈ 30 రూపాయల మీద నేను 30 రూపాయల పెట్రోల్ పోసుకుంటే సిగ్గుపడాల్సి వస్తుంది కావచ్చు అని అనుకుంటా పోతా అంటే రాజుపాలు వస్తావా ప్రార్థనకని అంటే వస్తాయి అని అన్నాడు. ఆయన వచ్చుకుంటూ ఆయన దేవుడు ప్రేరేపించిందట, లీటర్ బాటిల్ నిండా పెట్రోల్ పట్టుకొని నాకు ఎదురయ్యి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. బాటిల్ నిండా పెట్రోల్ పట్టుకొని ఎదురయ్యి వస్తాను. నేను ఇక్కడ నుండి ఏమనుకుంటా పోతాను అక్కడికి, ఈ 30 రూపాయల పెట్రోల్ పోసుకుంటే వాళ్ళు 30 రూపాయలు ఇస్తే ఏమనుకుంటారో అని నేను రాజుపాల దగ్గరికి పోతాను. ఆయన ఎదురుగా బాటిల్ నిండా పెట్రోల్ పట్టుకొని వస్తూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అంతేనా రాజు? నాకు అనిపించింది, ప్రభువా ఎంత గొప్ప దేవునివి, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు డబ్బులు నా చేతిలో పెట్టి అయ్యా పెట్రోల్ పోసుకొని డబ్బులు ఇస్తూ ఉంటే తీసుకోలే నేను. వాళ్ళు భయంకరమైన స్థితిలో ఉన్నారు, మస్తు కష్ట స్థితిలో ఉన్నారు. గసంటోళ్ళ దగ్గర ఏమని డబ్బులు తీసుకుంటాం మేము? ఇప్పటి నెల రోజుల పైనే అవుతుంది, రోజుకు 50 రూపాయల పైనే అవుతుంది. హల్లెలూయా. రోజుకు 50 రూపాయల పెట్రోల్, నెల రోజులకు పైనే అవుతుంది. ప్రతిరోజు పోయి వస్తున్నాం, కానీ డబ్బులు ఆశించలే. అంటే నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళని చూడంగా నాకు అట్లా అనిపించింది, ఆత్మదేవుడు నన్ను అట్లా నడిపించిండు, నేను అట్లా నడుచుకోవాలని నేను అనుకున్నా. కానీ నా ఎదురుగా వస్తున్నది, ఎంత సంతోషం అనిపించింది తెలుసా? ప్రభువా, నువ్వు నా అక్కర్లు, నా అవసరతలు నీ మహిమలో తీరుస్తున్నావు ప్రభువా. తృప్తిపరచబడ్డా నేను, హల్లెలూయా. నేను తృప్తిపరచబడ్డా. ఇంకా కొంత కానుక కూడా నాకు ఆ రోజు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, దైవజనమా, దైవజనుడే కాదు, విశ్వాసుల జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రభువుని, ఆయనను నీ సొంత దేవునిగా, నీ సొంత తండ్రిగా భావించి నీ వెంబడే నడుస్తున్నాడు, నీలోనే ఉన్నాడు, ఆయన ఇప్పుడు చేయగలడు నాకు ఆ కార్యమని నమ్మి దేవునిలో మనం ముందుకెళ్తూ ఉండాలి. నువ్వెక్కడ నిలుచున్నా దేవుడు నాతోనే ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన ఎదుట నేను ఈ తప్పిదం ఎలా చేయగలనని ఒక భయముతో నువ్వు ప్రవర్తించాలి. అప్పుడు నిన్ను బట్టి దేవునికి కనికరము కుమ్మరించబడుతుంది. ప్రేమ, వాత్సల్యత, నీ అవసరత తన మహిమలో తీర్చబడతా ఉంటుంది. ఇక నీకు ఎందుకు వస్తాయి ఉగ్రతలు? హల్లెలూయా. ఎందుకు వస్తాయి? ఆయన నీలో ఉన్నట్టుగానే, నీ పక్కమటి ఉన్నట్టుగానే ఎప్పటికీ నువ్వు భావించుకొని నడుస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నీ పక్కమటి ఉన్నప్పుడు, నీ తండ్రో, నీ తల్లో, నీ భర్తో, నీ పిల్లలో నీ పక్కమటి ఉన్నప్పుడు నువ్వు పర్సనల్గా ఏదన్నా పాపం చేయగలుగుతావా? చేయలేవు. ఎందుకంటే వాళ్ళు చూస్తారు. అట్లనే దేవుడు నిన్ను చూస్తున్నాడనే ఒక భయముతో నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఎక్కడా పడిపోకుండా నువ్వు నడిపించబడతా ఉంటావు. అప్పుడు ఆయన కోపం చేసే పరిస్థితులు నీకు రావు. ఆయన కోపం చేసే పరిస్థితులు నీకు రావు. ఇశ్రాయేలు ప్రజలు ప్రతిరోజు ఆయన ప్రేమతో తోలినా కానీ వాళ్ళను కూడా ఎగతాళి చేసి పంపించినప్పుడు ఎంత కోపం వచ్చిందో ఆయనకు. చిన్నపిల్లగాన్నట పైకి ఎగిరేసి కత్తి ఇట్లా అడ్డం పెడితే అటో ముక్క ఇటో ముక్క పడ్డదట. అట్లా ఎగిరేసి నరికిరాట ఇక్కడ. అయినా కానీ దేవుడు ఓపికతోటి ఉన్నాడట, ఏమనలేదట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూసినట్లయితే, మీకు కష్టం వచ్చినప్పుడు నేను నవ్వుతానన్నాడు ఆయన. ఎప్పుడు? ఆయనను ఏడిపించినప్పుడే కదా, ఆయన దుఃఖపెట్టినప్పుడే కదా, ఆయన మాటను మనం పట్టించుకున్నప్పుడే కదా. ఏం ప్రార్థన, లే బిడ్డ, నా బిడ్డ చచ్చిపోతాందిరా, లేరా, దురాత్మ అతన్ని పీడిస్తుందిరా, లేరా నాన్న అని దేవుడు ప్రతిరోజు మనల్ని లేపడతా ఉంటాడు. విజ్ఞాపనకర్త పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి, నువ్వు బాగా నిద్రపోతా ఉంటే వచ్చి, ఇగలేవరాదు బిడ్డ ప్రార్థన చేద్దు, ఇగలేవరాదు బిడ్డ ప్రార్థన చేద్దు అని అంటాడు ఆయన అంటా అంటే ఇంకింత. బైబిల్ ఏమనున్నదో తెలుసా? ఇంకా కొద్దిసేపు పడుకుంటా, ఇంకా కొద్దిసేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను ఎటువంటి మీది కాట దారిద్రము దుప్పటి వలె వస్తుందని బైబిల్లో ఉన్నది బైబిల్లో. అట్లా ఇది ఆత్మీయ దారిద్రం కావచ్చు, శారీరపరమైన దారిద్రము కావచ్చు.
ఈ రెండు మనిషిని ఏం చేస్తుంది? నష్టంలోనికే తీసుకెళ్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయంకి వద్దాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. 7వ వచనం, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. హల్లెలూయా. సమకూర్చడం అంటే అక్కడ ఆ ప్రవక్తలను ఎగతాళి చేసిన తర్వాత దేవుడు కల్దీల రాజైన బబులోను సామ్రాజ్యపు అధిపతిని పంపించి వాళ్ళందరినీ చంపించిన తర్వాత కొంతమంది యవనస్తులను, మంచి మంచి బలమైన వ్యక్తులను, యుద్ధానికి పనిచేసేటోళ్ళను, వివిధ పనులలో పనిచేసేటోళ్ళను అనేకులను తీసుకొని పోయిండట అక్కడికి. వాళ్ళు మాత్రమే బతికున్నారు, అందరూ చచ్చిపోయారు. వాళ్ళ సంతతి అక్కడికి పోయిన తర్వాత పెరిగిన తర్వాత మళ్ళా ఆ సంతతిని తీసుకురావడం కొరకు వాత్సల్యత కలిగి వారిపైన కృపను కుమ్మరించి అక్కడ షద్రెకు, మెషకు, అబద్నగోలు, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబేలు ఇట్లాంటి అద్భుతమైన దైవజనులను దేవుడు లేవనెత్తిండు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు చాలామంది నీతిమంతులు, యథార్థవంతులు, దానియేలు కావచ్చు, షద్రక్, మెషక్, అబద్నెగోలు, ఎజ్రా, నెహెమ్యా, ఈ జెరుబ్బాబెలు, వీళ్ళందరూ అక్కడ మంచి భక్తిలో పెరుగురు. మరలా మనం 70 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ మనం యెరూషలేముకి వెళ్ళాలి కదా అని చెప్పి కొంతమంది బుద్ధిమంతులు, ప్రార్థనాపరులు, నమ్మకస్తులు అక్కడ ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుతాలు చేసి దేవుడు ఏం చేసింట అక్కడ నుండి మరలా యెరూషలేము ఇశ్రాయేల్ దేశానికి దేవుడు తీసుకురావడం జరిగింది. నిమిషం కోపముతోటే ఎంత కథ జరిగింది. 70 సంవత్సరాలు బానిసలుగా చేయబడ్డారు వాళ్ళు. ఒక్క నిమిషం కోపం వస్తేనే దేవునికి. మరి ప్రతిరోజు ఎన్నిసార్లు ఏడిపిస్తానో ఒకసారి మనం గమనించాలి. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించునుగాక. అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు అందించినడు. దైవజనమా, ఇది పరిశుద్ధాత్మ దేవుడే మనకు పంచి ఇచ్చి ఉన్నాడు ఈ వర్తమానం. ఈరోజు నుండి ఉపవాసాల గురించి ఆలోచన చేయండి. ఆల్ నైట్ ప్రార్థన అన్నప్పుడు ఆలోచన చేయండి. ప్రార్థన అన్నప్పుడు, ఆదివారపు ప్రార్థన అన్నప్పుడు ఆలోచన చేయండి. గృహ కూడికలు అన్నప్పుడు ఆలోచన చేయండి. కడమ టైంలో నీ పని చేసుకో. దేవుని సన్నిధి అన్నప్పుడు భయము కలిగి ప్రవర్తించు. దేవుని కోపము నీ మీదికి రాకుండా ఆయనే వాత్సల్యత నీ పైన కుమ్మరించి నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునని దేవుడు చెప్పిండు. నీవు ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన నీకు నమ్మకంగా ఉండి మెండైన దీవెనల చేత నిన్ను నింపుతాడు. ప్రభు కృపకు అప్పుడు మీరు పాత్రులవుతారు. గొప్ప మేలులు అనుభవిస్తారు. గొప్ప ఆశీర్వాదం మీకు వస్తుంది. ఖ్యాతిని, మంచి పేరును ఆయన తెప్పిస్తాడు. ఇదే కదా మనకి ఈ లోకములో కావలసింది. దేవుడు మనందరిని దీవించునుగాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ.